సంగీత రంగంలోకి ఎలాగొచ్చారో మనకు తెలియదు కానీ బట్ ఈ సంగీత విభాగంలోకి వచ్చి చాలా మంచి మంచి సినిమాలు చేసి ఐటీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు అసలు సంగీతంలోకి మీ ప్రవేశం అనండి లేకపోతే మీ ప్రయాణం అనండి ఎలా జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇష్టంగా ప్యారల్గా జరుగుతూ ఉండేది ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రాసెస్లోనే. బేసిక్గా ఏమయ్యేదంటే నేను ఆ నోట్ వెనకాతల హౌ ఇట్ ఎలా టోన్ బయటకు వస్తుంది, ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అంటే స్పెసిఫిక్గా నేను కెరియర్ అని కానీ లేకపోతే ఒక ప్యాషన్, ప్రొఫెషన్, కెరియర్ ఇలాంటివన్నీ ఎప్పుడు నమ్మను. మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనే దానికన్నా మ్యూజిక్ తెలియకుండా వినబడేది. ఎందుకంటే అసలు నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలుగు పాటలు కూడా అప్పటి వరకు వినేవాడిని కాదు. మరి RX100 తర్వాత కూడా యాక్చువల్లీ నాకు మంచి పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అయ్యారు. అసలు అందరూ మంచి హిట్ కదా RX100. సక్సెస్ఫుల్ అనేది నా దృష్టిలో చాలా పార్షియల్, అది ఎక్కువ రోజులు ఉండేది కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫిలాసఫీ అనండి లేకపోతే ప్రాక్టికల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనండి అది మీ కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతున్నదండి? కెరియర్కి మళ్ళీ మల్టిపుల్ పర్సనాలిటీ అండి. నేను ఏదైతే ఇప్పుడు నేను అనుకుంటున్నానో అది ప్రాక్టికల్లీ సొసైటీకి వర్కౌట్ అవ్వదని తెలిసి, ఎందుకంటే మన గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే కన్నా తెలియని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే మనలో డిసిప్లిన్ గ్రో అవుతుంది, భక్తి గ్రో అవుతుంది. మీరు మాట్లాడే దాంట్లో మోర్ ఫిలాసఫీ దాన్ మ్యూజిక్ అండ్ ఫిలాసఫీ మధ్యలో యు ఆర్ బికమింగ్ ఎ బ్రిడ్జ్ ఆర్ యూ హ్యావ్ బికమ్ ఎ బ్రిడ్జ్. అంటే మేబీ నాకు తెలిసి అయితే ఇప్పుడు మీరు మీ కెరీర్లో మామూలుగా RX100 తర్వాత నాగార్జున గారి సినిమా చేశారు మన్మధుడు. How was your challenge at the time? నాగార్జున గారు చాలా ఇష్టపడ్డారు అప్పుడు. ఆల్బమ్ చాలా ఇష్టం. స్టేజ్ మీద కూడా మీ గురించి బాగా చెప్పినట్టుగా రిమెంబర్. చాలా కిరణ్ అబ్బోరంతో మీ ట్రావెల్ ఎలా ఉంటుందండి? డస్ హి హాస్ ఎనీ ఇయర్ ఫర్ ద మ్యూజిక్ లేకపోతే మీరు చేసేది? డెఫినెట్లీ అతనికి నా వర్క్ ఇష్టపడుతూ ఉండేవాళ్ళు మొదటి నుండే. తర్వాత మీరు ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ కి వెళ్ళకపోవడానికి కారణం అంటే మీరు ఏ సినిమాలకి ఎక్కువ ఇబ్బంది పడ్డారు మీ సినిమాల్లో? ఈ మ్యూజిక్ అనేది నాకు నచ్చేది ఏమన్నా ఉంది అంటే అది నాలోనే ఉంటుంది, అది బయటకి ఎప్పుడు రాదు. కరెక్ట్, ఇది మంచి స్టేట్. ఎందుకంటే దానివల్ల నా విజయం ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది కానీ తగ్గదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ నిజానికి సంగీత రంగంలోకి ఎలాగొచ్చారో మనకు తెలియదు కానీ ఆయన ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి. దాని మీద బోల్డ్ రీసెర్చ్లు కూడా పక్కన జరుగుతున్నాయి. బట్ ఈ సంగీత విభాగంలోకి వచ్చి చాలా మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు లేటెస్ట్గా కే-ర్యాంప్ అనే సినిమాతో మంచి హిట్ని సాధించి యువకుడైనప్పటికీ కూడా సినిమా పరిశ్రమలో తనదైన ఒక ముద్రని, తనదైన ఒక స్థానాన్ని సంపాదించుకుని విజయవంతంగా ముందుకెళ్తున్న ఈ సందర్భంగా మన ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వచ్చిన ఈ గెస్ట్ పేరే చేతన్ భరద్వాజ. ఎడవెల్లి చేతన్ భరద్వాజ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని నేను సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. నమస్తే. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా అసలు నా ఆశ్చర్యంగా ఉంది మీ విభాగాలు. మీరేమో ఐటీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు, అసలు సంగీతంలోకి మీ ప్రవేశం అనండి లేకపోతే మీ ప్రయాణం అనండి ఎలా జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇష్టంగా ప్యారల్గా జరుగుతూ ఉండేది ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రాసెస్లోనే. నేర్చుకునేవారా? నేర్చుకోవడం అనేం కాదండి. యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్లీ మ్యూజిక్ ఎప్పుడు నేను నమ్మేది ఏంటంటే ఆర్ట్ అనేది ఎప్పుడు అబ్జర్వేషన్ ఎప్పుడు ఉండాలి కదా అనుకుంటాను.
సో ఓన్గా నేర్చుకున్నదే, మ్యూజిక్ ఏం స్పెసిఫిక్గా ఒక కోర్స్ లాగా నేర్చుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు కానీ, బట్ అంతా అబ్జర్వేషన్తోనే ఇష్టపడుతూ ఉండేవాడిని. బట్ కెరియర్లా కన్వర్ట్ అవుతుంది అది అనేది అయితే డెస్టినీ కన్వర్ట్ చేసిన ప్రాసెస్ అనే, కానీ యాక్చువల్లీ చాలా క్యాజువల్గా ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఎప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి వినబడేది కనబడేదానికన్నా వినబడేది మనకి ఏమంటారు సబ్ కాన్షియస్గా విజ్డమ్కి బాగా హెల్ప్ చేస్తుంది నమ్ముతాను ఇప్పుడు. కరెక్ట్, ఎందుకంటే శృతజ్ఞానం గొప్పదంటారు కదా. అవునండి, శృతజ్ఞానం అన్నది వేదాలన్నీ అవును శృతమే కదా. అంతే, అవును. సో అలా నేను అబ్జర్వ్ చేస్తూ, అంటే చేస్తున్న ప్రాసెస్లో ఎప్పుడు మ్యూజిక్ని ఒక సీరియస్గా, అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనే దానికన్నా మ్యూజిక్ తెలియకుండా వినబడేది. ఎందుకంటే నాకు కనబడే, అంటే మన బాడీ సెన్సెస్ ఏవైతే మనం రియాక్ట్ అవుతూ ఉంటామో దానివల్ల సొసైటీకి దగ్గర అవుతున్నాం. సొసైటీకి దగ్గర అయ్యే ప్రాసెస్లో విజ్డమ్ అనేది మనలో మనకి గ్రోత్ తగ్గే రిస్క్ ఉంటుంది. నేను అలా నమ్ముతా ఇప్పుడు. ఎందుకంటే మనతో మనం ఎంత జర్నీ చేస్తున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఇప్పుడు. సో ఆ జర్నీ ప్రాసెస్లో ఒక డిఫైన్డ్గా ఇది సంగీతం, ఇది మ్యూజిక్, ఇది ఒక పని చేయాలి, ఇలాంటి డ్రివెన్ ఎప్పుడు డీప్గా తీసుకునేవాడు కాదు. సో తెలియకుండానే వినబడేది, తెలియకుండానే ఒక యాక్టివిటీ ఏమన్నా ఒక ఇంప్లిమెంట్ చేయాలి, ఒక వర్క్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఓకే ఇది రిక్వైర్మెంట్, ఇలా ఒక ఈ పర్టికులర్ పర్సన్స్ టార్గెట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ అయితే, విజువల్లా లేకపోతే మ్యూజిక్కా లేకపోతే ఇంకొక ఏమన్నా ఒక సొసైటీలో జరుగుతున్న ఒక లూప్ హోల్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఐటీ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఇప్పుడు జనాల్లో ఒక సఫరింగ్ స్టేట్ ఉంది, దీనికి హౌ వీఆర్ ఏబుల్ టు గివ్ ఏ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ సొల్యూషన్కి మనం ఎలా ఆలోచించాలి, సో ఇటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు ఐటీలో. సో ఏదైనా కూడా అలా నేను ఓపెన్గా ఉండడం ఇష్టపడుతూ ఉండేవాడిని ఇప్పుడు. ఇష్టపడడం వేరు, బట్ సంగీతం అన్నది చాలా పెద్ద ఘన పదార్థం కదా, అండ్ బ్రహ్మ పదార్థం కూడా. అది అర్థమైతే చాలా సులభం, అవును, అర్థం కాకపోతే ఇంకా అది బ్రహ్మ పదార్థమే. అంతే. అది ఆ ప్రాసెస్ అంటే నేర్చుకోకుండా పాటలు వినడం వేరు, నచ్చుకోవడం వేరు. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమయ్యేదంటే ఒక స్నిపెట్స్ లాగా మనకి రిజిస్టర్ అయిపోతాయి ఒక నోట్స్. ఇప్పుడు ఏదైనా ప్రపంచంలో ఒక 88 keysలో అంటే 20 to 20,000 hertz వరకే మనకు వినబడుతుంది అనేది ఎప్పటి నుండి అందరూ తెలుసుకుంటున్న ప్రాసెస్లోనే. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనకి 20 to 20,000 hertzలో ఆర్ 88 keysలో ఏదైతే ఎమోషన్ ఉంటుందో అది అందులోనే డిఫైన్ అయి ఉంటుంది. అందులో ఒక స్నిపెట్ అనేది ఒక రాగం అనుకుంటే, ఆర్ ఒక స్నిపెట్ అనేది ఒక ఎమోషన్ అనుకుంటే, అంటే అంటే కాంబినేషన్ ఆఫ్ నోట్స్ అనేది ఒక ఎమోషన్, అండ్ ప్లేయింగ్ సమ్ పర్టికులర్ నోట్స్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ట్రిగ్గర్ పాయింట్ మన మైండ్కి ఎలా ట్రిగ్గర్ అవుతుంది అనేది మాత్రం ఇంపార్టెంట్గా తీసుకునేవాడిని. సో ఆ ప్రాసెస్ మేబీ చిన్నప్పటి నుండి నేను అలవాటు, అంటే కోర్ అదే ఇంకా కెరీర్ అనుకోకుండా ఏదో అలవాటుగా ఏదో కాన్షియస్గా సబ్ కాన్షియస్గా మేబీ గ్రో అవుతూ ఉంటుంది అబ్జర్వేషన్ ప్రాసెస్లో. అంటే ప్లేయింగ్ ఏదైనా నేర్చుకున్నారా? అది టీవీలో ఏమన్నా కనబడితే అది ప్లే చేస్తూ ఉండేవాడిని యాక్చువల్లీ. అలా మా పేరెంట్స్ క్యాషియో కానీ హార్మోనీ కానీ. క్యాషియో ఒకటి మా పేరెంట్స్ ఒక 3rd classలో ఉన్నప్పుడు తీసుకున్నారు, నాకు 3rd or 2nd class టైంలో అనుకుంటా. ఓకే. సో అప్పుడు చిన్న క్యాషియో ఉండేది, క్యాషియోలో ఏమన్నా ఒక ప్లే అవుతూ ఉంటే అది ప్లే చేస్తూ ఉండేవాడిని అంట. బట్ బేసిక్గా ఏమయ్యేదంటే నేను ఆ నోట్ వెనకాతల హౌ ఇట్ ఎలా టోన్ బయటకు వస్తుంది, ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో ఆ ప్రాసెస్లో సబ్ కాన్షియస్గా మేబీ వింటున్నది ప్లే చేస్తూ ఉండేవాడిని. సో అప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఈ పర్టికులర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కూడా తిని చేస్తున్నాడు అన్న పాయింట్లో కొంచెం గ్రోత్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి మా పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ, బట్ స్టిల్ నేను మధ్యలో మళ్ళీ మల్టిపుల్ కెరియర్ షిఫ్ట్ అవుతూ ఉండేవాడిని. ఎలా అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువసేపు ఉండేది కాదు. ఏదైనా నేను చేసే ఒక యాక్టివిటీకి ఆల్మోస్ట్ లైక్ ఒక 6 months ఒక పర్టికులర్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 6 months ఇంకో దాని మీద ఉండేది. అంటే స్పెసిఫిక్గా నేను కెరియర్ అని కానీ లేకపోతే ఒక ప్యాషన్, ప్రొఫెషన్, కెరియర్ ఇలాంటివన్నీ ఎప్పుడు నమ్మను. నేను నమ్మేది ఏంటి అంటే ఆ మూమెంట్లో నేను హౌ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు. మేబీ దానివల్ల ఉన్న అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ క్యూరియస్గా గ్రో అవడం, సో ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎక్స్ప్లోర్ ఎప్పుడైనా నా గురించి నేను ఆలోచించుకుంటున్నప్పుడు. ఓకే, బట్ ఇదంతా బాగానే ఉంది. మీరు చెప్పిన ఈ థియరిటికల్ అనాలిసిస్, మీ తాలూకు కాంప్రహెన్షన్, అంటే మీ మీద మీకున్న ఒక అండర్స్టాండింగ్, ఇదంతా ఓకే. బట్ మీ ఫ్యామిలీస్లో, మీ ముందు తరాల్లో కానీ లేకపోతే మీ వాళ్ళలో ఎక్కడైనా ఈ సంగీతం అనేది
ఉన్నదా? యా ఉందండి. మా మదర్ క్లాసికల్ నేర్చుకున్నారు. హ్మ్. అండ్ మా పిన్ని వీణ వాయిస్తారు. వీణ చాలా బాగా ప్లే చేస్తారు. మా ఇంకేమి? పెద్ద మావయ్య మృదంగం, చిన్న మావయ్య ఫ్లూట్, ఇవన్నీ ఆర్కెస్ట్రా ఉంది మీ ఇంట్లో? ప్యాషన్ గా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సీరియస్ కెరియర్ గా వాళ్ళు ఎవరి కెరియర్స్ లో వాళ్ళు వెళ్ళారు కానీ, బట్ ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎక్స్పీరియన్స్ ని. అదేలేండి. అంటే మీరు చాలామంది సంగీతాన్ని డైరెక్ట్ ప్రొఫెషన్‌గా తీసుకోవడానికి సైడ్ బై సైడ్ పెట్టుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో. ఆ, తమిళియన్స్‌లా కాదు. అవును. హ్మ్. సో, అక్కడి నుంచి మీకు ఇది ఈ కోడ్ C++ లాంగ్వేజ్ మీకు జనరేట్ అయిందేమో. అంతేనా? యా అంతేనండి. డెఫినెట్లీ మా ఇంట్లో ఎన్విరాన్మెంట్, సొసైటీ ఎన్విరాన్మెంట్ బట్టి కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ అంటే ఉంటుంది. వైజాగ్ వాతావరణంలో మీరు వైజాగే కదా? వైజాగ్. వైజాగ్ వాతావరణంలో సంగీతం అంత లేదు. విజయనగరంలో ఉంది గానీ, ఆ, విజయనగరం ఈజ్ ఫుల్ ఆఫ్ విజయనగరం మ్యూజిక్. ఫుల్ ఆఫ్ మ్యూజిక్. అవును. ఎవ్రీ స్ట్రీట్, ఎవ్రీ హౌస్ అవును. ఈజ్ మ్యూజిక్ అవును. అక్కడ. బట్ వైజాగ్‌లో తక్కువ. అంటే కాకపోతే వైజాగ్లో నాకు అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా ఉండే స్కోప్ ఉన్న ప్లేస్ ఉంటే మన 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 గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే యాక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది అనేది అబ్జర్వేషన్లో నాకు అర్థమైంది. ఎందుకంటే జనరల్గా మనం ఇప్పుడు నేచర్ని చూస్తున్నప్పుడు, ఇప్పుడు సముద్రం ఎండ్ లేదు, ఎండ్ లేని సముద్రమైన విశ్వాన్ని చూస్తున్నప్పుడు, పైకి ఆకాశం వైపు చూస్తున్నప్పుడైనా మన గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే కన్నా ఎండ్ తెలియని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే మనలో డిసిప్లిన్ గ్రో అవుతుంది, భక్తి గ్రో అవుతుంది, పంచువాలిటీ గ్రో అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ గ్రో. మనకు తెలియకుండానే గ్రో అవుతుంది కదా అనుకుంటా. సో ఆ ప్రాసెస్లో మేబీ ఏమన్నా నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్ కదా వైజాగ్. సో కొంచెం అందుకని కొంచెం ఏమన్నా ఆ ఇంట్రెస్ట్ ప్రతి ప్లేస్ నేచర్‌కి దగ్గరగానే ఉంటుంది. కాకపోతే అడిషనల్‌గా వైజాగ్ ఉన్నది ఏంటంటే సముద్రం. సముద్రం, చెట్లు కొంచెం. ఆఫ్ కోర్స్ చుట్టూరా హిల్స్, వాతావరణం అదంతా వేరేగా ఉంటుంది వైజాగ్ అనుకోండి. ఐ బిలీవ్. బట్ అసలు మీరు చెప్పిన ఈ సిద్ధాంతీకరణ, వ్యక్తిగత మనోధర్మ సిద్ధాంతీకరణ, మీరంతా ఇప్పుడు మనోధర్మం గురించి మాట్లాడారు మీరు. యా అంతే. మనోధర్మం గురించి. మీరు కవిత్వం వైపు, పాటలు రాయడం వైపు వెళ్ళడానికి ప్రయత్నించలేదా? అసలు ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకంటే మీరు చెప్పే దాని ప్రకారం ఇవన్నీ కవి హృదయాలు ఇవన్నీ. అంటే మేబీ ఆర్ట్ అనేది ఇంకా కవి పాయింట్ అంటే మ్యూజిక్ కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి, మ్యూజిక్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లో మేబీ ఇంట్రెస్ట్ చూపించుంటుంది. అదో లిటరేచర్. అది లిటరేచర్ అది కూడా లిటరేచర్. అవును, మ్యూజిక్ కూడా లిటరేచర్ కింద. ఇదంతా ఒక పద్ధతి బాగుంది. మీ ఇంట్లో సంగీతం ఉంది, మీ చిన్నప్పటి నుంచి అబ్జర్వేషను, సొసైటీ, నేచరు, ఇవన్నీ అగ్రీడ్. అసలు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశం ఎలా జరిగింది అన్నదే $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ అంత సులభంగా జస్ట్ లైక్ దట్. అవును, అంతే ఈజీ కూడా కాదు. ఇన్ఫాక్ట్ అదొక పక్కన ఎంతైతే మన వర్క్ ని చూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న క్యూరియాసిటీ ఒకటి, అట్ ది సేమ్ టైం ఆపర్చునిటీస్ గ్యాదర్ అవ్వాలంటే లైక్ మైండెడ్ మైండ్ సెట్స్ చుట్టుపక్కల క్రియేట్ అవ్వడం ఎర్లీ కెరియర్లోనే, అది డెఫినెట్లీ రేర్గా జరిగే థింగ్. ప్లస్ ఆడియన్స్ నుండి వచ్చే ఆరా మనకి రావడం, తగలడం, ఇవన్నీ కూడా ఒక చాలా పాజిటివ్ ఆరా అనుకుంటే అది అదృష్టం కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చేమో అనిపించింది నా వర్క్తో పాటు. అండ్ ఇంకొకటి, నేను గీతంలో కంప్యూటర్ సైన్స్ చేయంగానే మళ్ళీ ఐటీలో కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత నేను సర్వేయర్గా IRDA సర్టిఫైడ్ సర్వేయర్, ఐటీ నుంచి మళ్ళీ IRDA సర్టిఫైడ్ సర్వేయర్గా ఫైర్, ఇంజనీరింగ్, మెరైన్ డిపార్ట్మెంట్స్లో నేను సర్టిఫైడ్ యాక్చువల్లీ. దానిలో కొన్ని రోజులు నేను కెరియర్ చేశాను. అంటే నాకు స్టార్టింగ్ నుండి ఎప్పుడు ఏదో ఒక ఎగ్జైటింగ్ ఎలిమెంట్, అదే మన క్రియేటివ్ నోడ్ ఎప్పుడు ఒక విజ్డమ్ నోడ్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలనుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఇష్టం. సో ఆ ప్రాసెస్లో మ్యూజిక్ కూడా నాకు ఎవరు కాంటాక్ట్స్ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా అంత తెలిసిన వాళ్ళు అప్పటికి ఎవరు లేరు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ నుండి ఎవరు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేసి ఇక్కడ కెరియర్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఆరిజిన్స్ లేవు ఇక్కడ లేదు. సో ఆ ప్రాసెస్లో నా దాన్ని నేను ట్రై చేసుకుంటూ వెళ్ళేవాడిని, మ్యూజిక్ ఏదో చేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇంజనీరింగ్ 4th ఇయర్ ఆ టైం మొదలు పెట్టుంటాను. నాకు తెలిసి నేను కంపోజిషన్ సరదాగా అంటే సీరియస్గా తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆల్బమ్ చేశాను ఇంజనీరింగ్ 4th ఇయర్ తర్వాత వైజాగ్లోనే అది లాంచ్ చేశాము. నేను కపుల్ ఆఫ్ టీమ్, నా ఫ్రెండ్స్ అందరం కలిపి. సో అప్పుడు కోటి గారు, సాగర్ గారు, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, డైరెక్టర్ ప్రెసిడెంట్ సాగర్ గారు అండ్ శివాజీ గారు వచ్చారు. యాక్చువల్లీ ఇన్వైట్ చేయగానే చాలా పాజిటివ్గా ఎంకరేజ్ చేయడానికి వచ్చి అప్పుడు ఈవెంట్ కూడా వైజాగ్లో 1080 పార్క్లో అయింది, చాలా బాగా అయింది.
సో అప్పుడు ఓకే, అసలు నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలుగు పాటలు కూడా అప్పటి వరకు వినేవాడిని కాదు ఎక్కువ. మరి అసలు పాటలే చేయడం కూడా చేసామా, పక్కన ప్రపంచానికి వినిపించాల్సిన అవసరం లేదు. మా మదర్ సరదాగా ఏమన్నా సాంగ్స్ చేస్తే వినేవాళ్ళు, విని మా మదర్కి వినిపించేవాడిని ఎప్పుడు. అవును, ఆవిడకి సంగీతం మరి మంచి. ఒకటి చేశాను అటెంప్ట్, ఒకసారి వింటావు అన్నట్టుగా వినిపిస్తూ ఉండేవాడిని. కానీ ఒక సీరియస్గా అది కెరియర్ లాగా కన్వర్ట్ అవుతుంది, 10 మందికి వినిపించాలి అనే ఇంట్రెస్ట్ కూడా అంత ఉండేది కాదు. ఏదో సరదాగా అలా క్యాజువల్గా చేసేవాడిని. ఆ ప్రాసెస్లో ఒక అతను డైరెక్టర్గా, అతను నేను విజువల్ తీస్తాను, మీరు మ్యూజిక్ నువ్వు చేస్తావా అని, అప్పుడు మీ ఇద్దరం కలిపి కొరాబరేట్ చేసిన అటెంప్ట్ మజ్ను అని ఒక ఆల్బమ్ చేశారు. 2009-10 ఆ టైంలో లాంచ్ అయింది. తర్వాత కోటి గారి దగ్గర ఒక కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను నేను ప్రోగ్రామర్గా, కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను. చేశాక ఐటీలోకి జాబ్ వచ్చిందని ఇంకా అటువైపు వెళ్ళాను, అంటే హైదరాబాద్లో చేసి తర్వాత ఇంకా ఐటీలోనే కొన్ని రోజులు చేస్తూ, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎందుకో అది ఇది కాదు, బోర్ కొడుతోంది, ఇంకేదో ఒకటి చెయ్యాలి అన్న క్యూరియాసిటీ ఎలిమెంట్తో ఐఆర్డిఏలో ఒక 1 year ట్రైనప్ అయ్యాను, ఒక సర్వేయర్ దగ్గర ట్రైనప్ అయ్యి అందులో ఫైర్, ఇంజనీరింగ్ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్స్లో ఎగ్జామ్ క్లియర్ అయ్యాక మళ్ళీ అందులో కెరియర్లో కొన్ని రోజులు ఉన్నా. ఆ తర్వాత మ్యూజిక్ చేస్తూ ఉండే ప్రాసెస్లో నాకు 7 అనే మూవీ, నేను ఫస్ట్ ఆన్ బోర్డ్ అయిన మూవీ యాక్చువల్లీ. 7 అని నేను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు ఒక వెబ్ సిరీస్ చేస్తూ ఉంటే, ఆ 7 మూవీకి కూడా రావడానికి ముందు పునాది ఏంటంటే, నేను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారంటే ఒక సాంగ్ చేయడానికి మామూలుగా అప్పటికి నాకు ఎంతో కొంత పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. సో అటువైపు వెళ్ళంగానే అక్కడ ఒక చిన్న వర్క్, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఒక సాంగ్ చేయాలి అంటే, అప్పుడు లిరిక్ రైటర్ పరిచయం. అతను రమేష్ వర్మ గారి ఆఫీస్లో ఒక మూవీకి ఏదో రాస్తున్నారు. అప్పుడు రమేష్ వర్మ గారు చూసి ఇతను మ్యూజిక్ చేస్తాడా అంటే, అప్పుడు ఆ ప్రాసెస్లో ఆన్ బోర్డ్ అయ్యా 7కి. అయ్యాక అది మూవీ అవుతోంది. ఆ ప్రాసెస్లో రమేష్ వర్మ గారి దగ్గర అజయ్ భూపతి గారు కొన్ని రోజులు వర్క్ చేశారు, సమ్ కపుల్ ఆఫ్ మూవీస్కి అసోసియేట్గా చేసినట్టున్నారు. సో ఆ ప్రాసెస్లో అజయ్ భూపతి గారు 2-3 సార్లు నాకు స్టూడియోకి వచ్చి సరదా కలిసాం అనమాట. అప్పటికి ఇంకా ఏమి ఇంకా ఏమి ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరు ఓకే అవని అటెంప్ట్ ఆ టైంలో కలిసినప్పుడు. సో కొన్ని రోజుల జర్నీలో ఒక సాంగ్ ఏదో సార్ట్అవుట్ చేసాం, చాలా నచ్చింది అతనికి. సో అలా తర్వాత RX100 ఆన్ బోర్డ్ అయ్యి, తర్వాత అందులో నేనుండి, అది ఫస్ట్ లాంచ్ అయింది. ఇది బైలింగ్వల్, తమిళ తెలుగు 7. దాని తర్వాత లాంచ్ అయింది 7. ఓకే, అలా పేలింది అనమాట అంతే. ఓకే, RX100 తర్వాత కూడా యాక్చువల్లీ నాకు మంచి పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అయ్యారు. అసలు అందరూ మంచి హిట్ కదా RX100. అంటే హిట్ ఒక విషయం అయితే, దాని తాలూకు నేచర్ ఆఫ్ ఫిల్మ్, ఆ బోల్డ్నెస్, అవును, అవి దాంతో సినిమాకి ఎక్కువ హైప్ వచ్చింది. అవును, చాలా బాగా. దాంతో పాటలు కూడా, మీరు చేసిన పాటలు కూడా బాగా అందరికి ఎక్కాయి. అవునండి. అక్కడ మీ డీవియేషన్స్, ఆసిలేషన్స్, IRDA, IT, ఇంకోటి వీటన్నిటిలోంచి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోయిందా? ఐటీ మాత్రం స్టిల్ మేము ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ ఒకటి ఫార్ములేట్ చేసుకుని మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి ఇంకా బయటకి రావాలి. అదే అంటే మీరు అంటే అక్కడతోని తక్కువ వ్యాపకాలు అన్నిటినీ మూటగట్టేసి పూర్తిగా సంగీత దర్శకత్వం వైపుకు టర్న్ అవ్వగలిగారా? అంటే ఒక్కటి నేను అనుకున్నది ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఇప్పుడు కూడా అనుకునేది ఏంటంటే, ఎప్పుడు కెరియర్ అనే పాయింట్లోకి ఎప్పుడైతే ఒక ఆర్ట్ ఫామ్ వెళ్తుందో, మన నుంచి వచ్చే ఒక ఆర్గానిక్ అటెంప్ట్ తగ్గిపోతూ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటామో, మ్యూజిక్ కానీ ఏ ఆర్ట్ అయినా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఒక విజ్డమ్ గ్రో అవ్వదు నా దృష్టిలో. యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇన్ఫ్లుయెన్స్డ్ విజ్డమ్ అవుతుంది. అంటే ఇది కావాలి అంటే ఇది చేయడం, ఇది కావాలంటే ఇది చేయడం. సో ఇప్పుడు మనకేంటంటే, మనం నేర్చుకున్నది కానీ ఇవన్నీ మనకి గుర్తు రాకూడదు ఒక అటెంప్ట్ చేస్తున్నప్పుడు. ఆ గుర్తుకొస్తే ఏమవుతుందంటే, ఓకే ఇది మన వర్క్ గురించి మనం ఇష్టపడితే దానిలాగే ఇంకొకటి చేయాలనే కోరిక వస్తూ ఉంటుంది. సో ఆర్ట్ అనేదే ఒక గ్రీడీ ఫామ్ అనుకుంటే, నా దృష్టిలో ఆర్ట్ గ్రీడీ ఫార్మ్ అయినప్పుడు కోరిక ఉండకూడదు యాక్చువల్లీ. బట్ ఆర్ట్ అనేది పక్కా ఒక కోరిక బేస్డ్ ఆరా. సో దురాశ, అంతే, దురాశ. మన వర్క్ని 10 మందికి చూపించుకోవాలి అనేది ఒక పెద్ద స్వార్థం అనుకుంటా. దానివల్ల ఏమవుతుంది, 10 మంది మనని రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. ఎప్పుడైతే 10 మంది మనకి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారో, వాళ్ళకేం కావాలని ఆలోచిస్తాం. యాక్చువల్లీ వాళ్ళకేం కావాలని ఆలోచించేది ఒక బిజినెస్ అవుతుంది ఆర్ట్ ఫామ్ కన్నా.
సో ఇది కమర్షియల్ ఆర్ట్ కదా యా బట్ సినిమా అన్నది. కమర్షియల్ ఆర్ట్ కాబట్టి మనం నేను జనరల్గా నన్ను ఎలా మౌల్డ్ చేసుకున్నానంటే, మనం పడే కష్టం, అసలు కష్టం అనే పదం లేదు కాబట్టి మనం స్పెండ్ చేసే టైం నా దృష్టిలో, ఇప్పుడు ఈ కర్మలో మనం స్పెండ్ చేసే టైము 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం లూప్లో వెళ్ళిపోతున్నాం, కర్మలో పార్ట్ అయిపోతున్నాం. సో ఆర్ట్ అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ మూమెంట్లో ఇటు ఆర్ట్ కన్వర్ట్ అవుతుంది, అటుపక్క నథింగ్నెస్ కన్వర్ట్ అవుతుంది. సో నథింగ్నెస్ కన్వర్ట్ అయ్యే పాసిబిలిటీ ఉన్న వ్యక్తికి 10 మంది నీ వర్క్ బాగుంది అనడం వల్ల ఆర్ట్ ఫామ్లో హీ విల్ బి సక్సెస్ఫుల్. అతను ఆరా కన్వర్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఒక నథింగ్నెస్ డ్రివెన్గా డ్రైవ్ చేసుకుంటూ ఒక డైమెన్షన్లో వెళ్తున్న వ్యక్తికి సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ ఆరా బలంగా హిట్ అవుతుంది, హీ విల్ బి సక్సెస్ఫుల్ మేబీ. ఏది ఒక కెరియర్, ఒక ఆర్ట్ ఫామ్ని కమర్షియలైజ్ చేయగలిగే శక్తి అతనికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పుట్టుంటాడు కాబట్టి, అంటే సొసైటీ బేస్డ్గా అప్పుడే పుట్టుంటాడు కాబట్టి, ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సొసైటీ అప్పుడే పుట్టుంటాడు కాబట్టి అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మొదలు పెడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆర్ట్ ఫామ్కి ఒక మోర్టాలిటీ క్రియేట్ అవుతుంది, చావు పుట్టుక క్రియేట్ అయిపోతున్నాయి. అంటే పుట్టింది ఆర్ట్, సక్సెస్ఫుల్ అయ్యాడు, చిన్నప్పుడు చాలా మంచి ఆరా, చిన్నపిల్లలు ఎలా అయితే ఒక సక్సెస్ఫుల్గా ఒక ఏం కావాలనుకున్నా చేస్తూ ఉంటారు, చాలా ఆర్గానిక్గా అండ్ కాన్ఫిడెంట్గా అండ్ సక్సెస్ఫుల్గా. ఆ ఎనర్జీ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడే పుట్టిన ఒక ఆర్టిస్ట్కి, సొసైటీకి బాగా దగ్గర అయిపోయిన ఆర్టిస్ట్ వల్నరబుల్ స్టేట్లో ఉన్నాడు, అన్నీ యాక్సెప్ట్ చేయడానికి సొసైటీ నుండి వచ్చే రెస్పాన్సెస్ అన్ని సెన్సెస్ యాక్టివ్గా ఉన్నాయి. సో యాక్టివ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అవడం మొదలుపెట్టి అతని మోర్టాలిటీ రేట్ క్రియేట్ అవుతుంది. అతని క్రియేటివ్ అటెంప్ట్ విజ్డమ్ అనేది ఇంకా మర్చిపోయి ఉంటాడు, హౌ టు యాక్సెస్ ఏ విజ్డమ్ విచ్ ఈస్ హ్యావింగ్ నో పర్పస్. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఒక సక్సెస్ఫుల్ అవుతాడేమో మేబీ, బట్ సక్సెస్ఫుల్ అనేది నా దృష్టిలో చాలా పార్షియల్, అది ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఎందుకంటే సక్సెస్ఫుల్కి మనం ఎప్పుడైతే వల్నరబుల్ స్టేట్లో ఉన్నామో ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేసే స్టేట్కి తయారవుతుంది మన మైండ్. సో నేను అది ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని, అసలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అసలు ఆర్ట్ ఫామ్ అనేది కూడా అసలు శాశ్వతం కాదనుకుంటాను నేను. నాకు ఏమనిపించింది అది చేస్తాను, నచ్చిందా ఓకే, నచ్చలేదా ఓకే, అసలు నచ్చకపోయినా పర్వాలేదు. అలా కాదు కదా, ఆర్ట్ ఈజ్ లాంగర్ లైఫ్ ఇస్ షార్ట్ అంటారు కదా. ఆర్ట్ లాంగర్ అంటే అవతల వాడి నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ వల్ల మన ఆర్ట్ లాంగర్ డ్యూరేషన్ స్పాన్లో వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు నా వర్క్ మీకు నచ్చింది, అప్పుడే పుట్టినవాడికి నచ్చింది, నేను ఒక 60 ఏళ్ల వ్యక్తిని, అప్పుడే పుట్టినవాడికి నచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోయాక కూడా అతను బతుకున్నంత కాలం అతని ఎక్స్పీరియన్స్ అయింది గుర్తుంచుకుంటున్నాడు. ఆ నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అతని ట్రిగ్గర్ పాయింట్ అయినంత కాలం నా ఆర్ట్ నిలబడి ఉంటుందేమో. కానీ నా అనేది ఒకటి ఉంటుంది, అంటే నా సెన్సెస్ ఉన్నాయి. ఈ సెన్సెస్ రియాక్ట్ ఎప్పుడైతే అవ్వవో, నా వర్క్ని నా సెన్సెస్ రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టకపోతే ప్రతి సెకండ్ నేను పుడుతున్నట్టే. ప్రతి సెకండ్ నేను పుడితే ప్రతి సెకండ్ నాలో విజ్డమ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నాలో విజ్డమ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది, హ్యాపీనెస్ నాలో ఉండడం వల్ల. హ్యాపీనెస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే, ఈ కర్మలో ఒక హ్యాపీనెస్ అనేది నేను తీసుకోవాలి అనుకుంటే 100% షూర్గా నేను ఏదో ఒక వీక్ పాయింట్కి వల్నరబుల్ స్టేట్లో ఉన్నాను. అయితే తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ బాండింగ్ అవ్వచ్చు, లేకపోతే సొసైటీ బాండింగ్ అవ్వచ్చు, ఏదో ఒక బాండ్తో వల్నరబుల్ స్టేట్లో ఉండేటప్పటికి ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతామో, మరి అందులో యాక్సెప్టెన్స్ ఫామ్ ఉండాలి. కాబట్టి ఆర్ట్ ఫామ్ని కమర్షియలైజ్ చేసేయడం అనేది ఒక బిజినెస్ ఫామ్. అది అంటే నాలో ఉన్న స్కిల్ సెట్ ఉంది, చాలా విజ్డమ్ ఉంది, ఆ విజ్డమ్ నేను అప్లై చేయాలి, ఓకే నీకు ఇది వర్కౌట్ అవుతుంది, నీకు ఇది కావాలా సాంగ్, నేను చేసి ఇచ్చేస్తా అంతే. సో మనకి తిరిగి చూస్తే అయితే నేనైనా సాటిస్ఫైడ్గా ఉండాలి, లేదా నేను వల్నరబుల్ స్టేట్లో ఉన్న నా పేరెంట్స్, నా రిలేషన్స్, ఎవ్రీవన్, నా కిడ్స్, ఎవరైనా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ని నేను ఆ హ్యాపీనెస్ని తీసుకోగలుగుతున్నా కాబట్టి కర్మలో. సో కొన్ని రోజులు ఈ కర్మలో ఉండాలి కాబట్టి నేను దాన్ని అమ్ముకోవడమే, విజ్డమ్ని అమ్ముకోవడమే ఆర్ట్, కమర్షియల్ ఆర్ట్. సో ఆ ప్రాసెస్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఆ స్టేట్కి వెళ్ళగలగాలి అంటే ఐ షుడ్ నాట్ ఎంజాయ్ వాట్ ఎవర్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్. కరెక్ట్, అదే ఎంజాయ్ చెయ్యాలి, బట్ వచ్చిన సక్సెస్ తో కాంప్లిసెంట్ అయిపోకూడదు. ఎగ్జాక్ట్లీ, మనం ఎరగదీసాం ఇంకా మనకి తిరగలేదు అంతే అన్న స్టేట్ రాకూడదు. ప్లస్ ఈవెన్ నా దృష్టిలో వర్క్ని ఎంజాయ్ చేయడం అంటే నా బాడీని నేను ఎంజాయ్ చేస్తున్నా, అంటే నా సెన్సెస్, నేను చేస్తున్న కంపోజిషన్ నా చెవులు వింటున్నాయి అనుకోండి, నేను హ్యాపీగా ఉంటున్నా. అది చాలా డేంజరస్ స్టేట్ వేర్ ఐ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద అటెంప్ట్, నా చెవులకి నచ్చేవి మాత్రం నేను క్రియేట్ చేస్తూ ఉంటా. సో లిమిటెడ్ అయిపోతుంది. మల్టిపుల్ పర్సనాలిటీ అనే స్టేట్లో అయితే
కర్మలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి నేచర్, ప్రతి ఎలిమెంట్ని ఇప్పుడు నేను తీసుకోగలుగుతున్నాను అనుకోండి, ఆ మల్టిపుల్ పర్సనాలిటీ ఓన్లీ ఈ సృష్టికి సంబంధించింది మాత్రమే అప్లై అవుతాయి. అంటే ఈ కంపోజిషన్ ఇలా ఒక సపోజ్ ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న ఒక అమ్మాయి, సపోజ్ ఒక రేపుకు గురైన ఒక అమ్మాయి జీవితం పాటు చేయమని అన్నారు. సో నేను ఆఫ్రికన్ నేచర్లో, ఆఫ్రికన్ సొసైటీ, ఆ రిలిజియన్కి సంబంధించినది నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, డీపర్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఎలా ఆలోచిస్తోంది అనేది నేను రీసెర్చ్ చేసుకుంటూ ఆ పర్టికులర్ అమ్మాయి ప్లేస్లో నేనుంటే ఎలా కంపోజిషన్ చేస్తా, అంతవరకే. అండ్ ఆ అమ్మాయి జీవితంలో నేను ఉండనా అనేది పక్కన పెడితే, అంటే ఆ అమ్మాయి లాగా నేను ఉన్నా పక్కన పెడితే, ఆ సెకండ్ నేను అలా వెళ్ళగలుగుతున్నాను అంటే, ఈ సెకండ్ నేను ఇక్కడ మనిషిగా నా రూపంలో నేను హ్యాపీగా ఉన్నాను అని నేను నమ్మకూడదు, హ్యాపీగా అది యాక్సెప్ట్ చేయకూడదు, వల్నరబుల్ స్టేట్లో ఉండకూడదు. అప్పుడు ఆ అమ్మాయిలా ఊహించుకోగలుగుతాను నేను కంపోజిషన్స్ చేయడానికి. సో ఇది ఈ కర్మలో ఉన్న ఒక ఎలిమెంట్, ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. ఇంట్లో సంగీతం కాకుండా ఫిలాసఫీ కూడా ఉందా? అలాగే ఫిలాసఫర్స్, రమణ మహర్షి బృందం అంటే మేబీ ఉంటారేమో. అంటే నేను యాక్చువల్లీ జనరల్ గా నేను ఆలోచించే, అంటే మీరు మాట్లాడే దాంట్లో మోర్ ఫిలాసఫీ దాన్ మ్యూజిక్ అన్నది ఉంది. రెండిటికి ఎందుకు మీరు మెంటల్గా రెండిటికి మీరు ఒక బ్రిడ్జి క్రియేట్ చేస్తున్నారు, లేక మీరు ఎందుకు బ్రిడ్జ్గా ఉంటున్నారు ఈ రెండిటికి, మ్యూజిక్ అండ్ ఫిలాసఫీ మధ్యలో? యు ఆర్ బికమింగ్ ఎ బ్రిడ్జ్ ఆర్ యూ హ్యావ్ బికమ్ ఎ బ్రిడ్జ్? అంటే మేబీ నాకు తెలిసి నాకు పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యూజిక్ అనేది అంత ప్రయారిటైజేషన్స్ లో లేదేమో మేబీ. అవునా? యా, అంతే ఉండొచ్చు. అంతేనా? అంతే. పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యూజిక్ అనేది అంత సీరియస్ గోల్ కాదు. మరి ఇది ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇప్పుడు మనం అతిరథ మహారథుల్ని, ధ్రువతారులను చూసాం సంగీత రంగంలో. ఒక ఘంటసాల గారు కానీ, రాజేశ్వర గారు కానీ, ఒక పెండ్యాల్ గారు కానీ, ఒక టీవీ రాజు గారు, ఒక మాస్టర్ వేణు, ఒక సుశీల దక్షిణామూర్తి గారు, ఒక ఎస్పి కోదండపాణి గారు, మహాదేవన్ గారు, వాళ్ళందరూ ధ్రువతారులు కదా. వాళ్ళందరూ కూడా సంగీతాన్ని వాళ్ళు ఒక కమర్షియల్ ఆర్ట్గానే తీసుకున్నారు, బట్ స్టిల్ దే ప్రొడ్యూస్డ్ ఎటర్నల్ మ్యూజిక్. ఎటర్నల్. మీరేం అనుకోకండి, ఈ జనరేషన్ కుర్రాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు చేసే మ్యూజిక్ పాటలు ఎవరికి గుర్తుండవు. ఎక్కడో స్టిల్ ఘంటసాల గారు చేసిన మాయబజారు, ఘంటసాల గారు చేసిన గుండమ్మ కదా, యశరాజేశ్వర గారు చేసిన రాణి రత్నప్రభ, మల్లీశ్వరి, పెండ్యాల్ గారు చేసిన కృష్ణార్జున యుద్ధం, దొంగరాముడు, ఇలాంటి సినిమాలు, మాస్టర్ వేణు గారు చేసిన సిరి సంపదలు, ఇలా కంఠోపాఠంగా చెప్పచ్చు. ఎంతమంది, సుశీల దక్షిణామూర్తి గారు చేసిన నర్తనశాల, ఆ పాటలు తప్పని నోట్ల నుంచి బయటకు వచ్చేస్తాయి. వాళ్ళు ఎంతో కొంత ఈ జనరేషన్ కన్నా అప్పటి వాళ్ళు కొంత వేదాంత పరంగా ఉండేవారు, సంప్రదాయంలో బతికేవారు. ఎంత వస్తున్నది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. ఘంటసాల గారికి ఎప్పుడు ₹1 పెంచమని అడగడం తెలియదంట ఆ అమరగాత్రానికి. ఎలాంటి వాయిస్లు ఇప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఏది అలాంటి వాయిస్ మళ్ళీ? అంతే. ఎప్పుడైనా మనం ప్రేమించే వర్క్ని, మేబీ నాకు తెలిసి మనం ప్రేమించే వర్క్కి మనం ఇన్నోసెన్స్ తోడైతేనే మనకి లాంగివిటీ ఉంటే, ఆ ఇన్నోసెన్స్కి 100% ఆపోజిటే హౌ టు లీడ్ అవర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ద సొసైటీ. అంటే లీడ్ అవర్ లైఫ్ అనేది ఎక్కడ వస్తుంది? ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అవడం. అది ఆపోజిట్ దానికి ఎప్పుడు ఏది? ఆర్ట్, ఇన్నోసెన్స్ అనేది. ఆ ఇన్నోసెన్స్ ప్రాసెస్లో పుట్టేది ఏమన్నా ఒక ఆర్ట్ ఫామ్లా కన్వర్ట్ అయితే, సపోజ్ ఇన్నోసెన్స్లో పుట్టేది ఇప్పుడు ఆవు ఉంది, ఆవు ఇన్నోసెంట్. ఆర్ట్ ఫామ్లో కన్వర్ట్ అయితే ఏంటి అనే పాయింటే, ఒక చిన్నపిల్లలు ఆర్ట్ ఫామ్లో కన్వర్ట్ అవడం. పుట్టిన ఆవు దూడ ఎలా ఉంటుందో అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు కూడా అంతే. బట్ కాకపోతే అది కర్మలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవడం వల్ల, కర్మను ఎప్పుడైతే రియాలిటీలోకి నమ్ముతున్నారో వాళ్ళు, మేబీ అందులో సక్సెస్ అవ్వాలి అనే కోరుకునే యాక్టివిటీ స్టార్టింగ్ నుండే ట్రిగ్గర్ అవుతుంది. ఈ కాలంలో ఏమైపోయిందంటే కాంపిటీషన్ ఆఫ్ లైఫ్, మన సస్టైనబిలిటీ ఫ్యాక్టర్స్ చాలా పెరిగిపోవడం వల్ల బతకడం కష్టమైపోతుంది అని మేబీ తల్లిదండ్రులు గైడ్ చేసే ప్రాసెస్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బతకాలి నువ్వు, సొసైటీలో బెటర్గా పొజిషన్కి వెళ్ళాలి. బెటర్ పొజిషన్ అంటే మనకు కనబడేదే బెటర్ పొజిషన్, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది సబ్కాన్షియస్లీ బెటర్ పొజిషన్. సో హ్యాపీనెస్ డ్రివెన్ ఎంటిటీ అనేది రెస్పాన్సిబిలిటీకి తోడైతే ఇన్నోసెన్స్ కాస్త కమర్షియలైజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పెంచే ఎన్విరాన్మెంట్ కూడా మారిపోవడం వల్ల ఈ కాలంలో ఈ రోజు ఒకటి వర్కౌట్ చేస్తే రేపు అది ఫుల్ఫిల్ అవుతే అది సక్సెస్ఫుల్ కింద, లేకపోతే అవ్వట్లేదు అనుకుంటున్నారు. సో మేబీ దానివల్ల లాంగివిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అనేవి
ఉండట్లేదు. లిమిటెడ్ అయిపోవడం వల్ల మేబీ ఆ ఇన్నోసెన్స్ తగ్గుతుంది. ఇన్నోసెన్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇది నచ్చిందా నచ్చలేదా అనే డెసిషన్ మేకింగ్ ఇన్స్టెంట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇన్స్టెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే జనాల్లో కూడా ఇది ఉంటే జీవితం అనే పాయింట్లో తగ్గిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడు ఎవరి కెరియర్లో వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ప్రతిరోజు ఏదో ఒక ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అవసరం పడుతుంది. ఆ ప్రాసెస్లో ఇప్పుడు లక్కీ థింగ్ మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు లక్కీ ఎలిమెంట్ ఏంటి అంటే నాస్టాలజిక్ ఇప్పుడున్న ఏజ్లో ఉన్న ఇప్పుడు ఒక 1950 ఆర్ 60 మేబీ 60 కూడా 70 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 1970sలో పుట్టిన వాళ్ళు, సపోజ్ 60s ఆర్ 70s 60 అండ్ 70sలో పుట్టిన వాళ్ళ నుండి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఒకప్పుడున్న ఫేజ్ చాలా స్లో పేస్లో చాలా ఇన్నోసెన్స్ ఎక్కువ ఉండేది సొసైటీలో. మేబీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా స్లో పేస్లో ప్రతిదీ ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఆవో ఏదో మళ్ళీ గడ్డి తిన్నాక దాన్ని నెమరు వేసుకుంటున్న టైం లాగా ఆ ఎక్స్పీరియన్స్కి టైం ల్యాప్స్ చాలా బాగుంది. ఆర్గానిక్గా ఉండేటప్పుడు నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఒకప్పుడు చేసిన ఆర్టిస్టులు ఎవరైతే చేశారో వాళ్ళ పాటలు వీళ్ళ యంగేజ్లో వినుండి ఉంటారు బాగా. సో నాస్టాలజిక్ మ్యూజిక్ అనేది నా దృష్టిలో ఇందాక నేను అన్నట్టు పక్క పెద్ద స్వార్థమైన ఒక స్కెచ్ అనుకుంటే, మ్యూజిక్ అనేది మన మైండ్లోకి ట్రిగ్గర్ అయినప్పుడు ఆడియన్స్ మైండ్లోకి, నా ఉద్దేశం ఎక్కువ రోజులు వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు హ్యాపీ మూమెంట్లో ఉంటున్నారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ స్వార్థాన్ని ట్రిగ్గర్ చేసిన ఒక మంచి ఇన్నోసెన్స్గా ఉన్న కొంతమంది కంపోజర్స్ ప్రాపర్గా ఏమంటారు ఆ సీడ్ వేసేటప్పటికి ఈ కాలం వరకు వీళ్ళు అది నెమరు వేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సో ఆ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ వల్ల అందరూ ఆ ఇన్నోసెన్స్ లాంగివిటీ బేస్లో మేబీ అది చాలా బాగా చేస్తున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నారు. మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏమవుతుంది, 2 మెయిన్ రీజన్స్ ఏమవుతుందంటే అయితే జనాలు కూడా అప్పుడు కొంత ఇన్నోసెంట్గా ఉన్నారు, చేసిన వాళ్ళు ఇన్నోసెంట్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్సెస్ ఇప్పటి వరకు ఇంకా బతుకున్నంత కాలం వరకు వాళ్ళు అదే ఎక్స్పీరియన్స్ ఇంకా సస్టైన్ చేయగలుగుతున్నారు. దానివల్ల అప్పుడు నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ చాలా మందికి నచ్చుతోంది. కానీ ఇప్పుడు చేసిన వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం క్రియేటర్స్ ముదురులే, ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ముదురులే అని ఇన్నోసెన్స్ పోయినాయి. మేబీ ఇన్నోసెంట్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది అంటే జనరల్గా నేను నమ్మేది లో ఫ్రీక్వెన్సీస్ అంటే మ్యూజిక్ టర్మినాలజీతో మాట్లాడుకుంటే మనకి వినబడింది మ్యూజిక్ వినబడేది ఎప్పుడు మ్యూజిక్ అవ్వదని నేను అనుకుంటా. వినబడింది ఎందుకు మ్యూజిక్ అవుతుంది, ఇప్పుడు మీరు ఒక హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి నించుని ఉన్నారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కళ్ళు మూసుకున్నా కూడా ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక బ్యాంబూ స్టిక్ నుంచి వచ్చే ఒక చిన్న ఎయిర్ పాస్ అయ్యే ఎక్స్పీరియన్స్ మీరు ఆ ఏరియాని డిఫైన్ చేస్తుంది. అంటే మనిషి యొక్క బాడీని రియాక్ట్ అవ్వకుండా, అంటే బాడీ రియాక్ట్ అవుతున్నా మన చెవులు వింటున్నా కూడా మనకు ఒక సబ్ కాన్షియస్ ఎంటిటీ గ్రో అవడం వల్ల ఆ ప్లేస్లో మనం ఉన్నామని తెలుస్తోంది. సో అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. హ్యాపీనెస్ అనేది బాడీని ట్రిగ్గర్ చేసేది కాదు నా దృష్టిలో. బాడీని ట్రిగ్గర్ చేసే హ్యాపీనెస్ ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, అంటే పర్కషన్స్ కానీ రిథమ్స్ ఇవన్నీ కావాల్సినవన్నీ ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేస్తే ఆడియన్స్లోకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది. అది నేను తెలుసుకున్నా యాక్చువల్లీ. సో డీపర్ స్పేస్లోకి వెళ్ళాలి, మనిషి ఆలోచింపజేయాలి అంటే ఒక లో ఫ్రీక్వెన్సీ, అంటే ఒక రంబుల్ రావాలి. అంటే లో ఫ్రీక్వెన్సీ మేబీ నాకు తెలిసి ఇప్పుడు చాలా వరకు ఓమ్ ఇవన్నీ కూడా ఒక లో ఫ్రీక్వెన్సీ రంబుల్స్. ఈ రంబుల్ ఏం చేస్తుంది, మన బాడీ రియల్ కాదు అని ఒక ప్రాక్టికాలిటీని మనకి దగ్గర చేస్తుంది. అంటే రియల్ ప్రాక్టికాలిటీ కర్మలో ఉంటే ప్రాక్టికాలిటీ అంటే మీ కళ్ళు నాకు మీరు నన్ను నేను మిమ్మల్ని చూస్తున్నాను అన్నప్పుడే దేర్ ఇట్ సెల్ఫ్ ఒక ఫేక్ ఆరా క్రియేట్ అయిపోయింది. ఒక కర్మ అనేది ఒక ఫేక్ ఆరా అవుతుంది కాబట్టి కర్మలో ఒక పార్ట్ లైఫ్ జీవితం. సో అది కాకుండా మనకి ట్రిగ్గర్ చేయాలంటే లో ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు హిట్ చేస్తున్నాయి అనుకోండి, ఆ లో ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి, మన బాడీని వినపడదు, మన బాడీకి ఆ సౌండ్ వినపడదు. కానీ మనం గ్రో అవుతున్నాం, మన సెన్సెస్ నుండి మనం దూరం వెళ్తున్నాం. దానివల్ల మనకి మార్టాలిటీ అనేది డిఫైన్ అయి ఉండదు, అంటే చావు పుట్టుక అనేది ఉండవు. సో అలాంటి స్టేట్లోకి మేబీ ఉండడం వల్ల ఒక నథింగ్నెస్ డ్రివెన్ ఎంటిటీ, అంటే బాడీ సెన్సెస్ రియల్ కాదు అన్న స్టేట్కైనా మనం ట్రిగ్గర్ అయ్యే స్కోప్ ఉంటుంది. లేదా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సొసైటీ ఒక చిన్నది ఏమంటారు కిక్ స్టార్ట్ చేసి, లేదు నువ్వు ఇటువైపు రా, వర్కౌట్ చేయాలి, యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని తీసుకొచ్చి సొసైటీకి ఇంప్లిమెంట్ చేయి, నీకు చాలా పెద్ద ఆరా ఉంది, యూ విల్ బీ సక్సెస్ఫుల్ అనే డ్రైవ్లోకి తీసుకొచ్చేసేయచ్చు. ఆ వల్నరబుల్ స్టేట్లో అయితే అటు వెళ్ళిన వాడు ఒక డీపర్ స్పేస్కి వెళ్ళగలుగుతున్నాడు, ఇటుపక్క వెళ్ళిన వాడు సక్సెస్ఫుల్ అవుతున్నాడు కర్మలో. సో ఆ సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కడికి ఆ ఇన్నోసెన్స్ ట్రిగ్గర్ పాయింట్ ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్నోసెన్స్ని జనాల వైపుగా కన్వర్ట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాడు.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫిలాసఫీ అనండి, లేకపోతే ప్రాక్టికల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనండి, ఆలోచన ధోరణి, అది మీ కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతున్నదండి? కెరియర్ మళ్ళీ మల్టిపుల్ పర్సనాలిటీ అండి. నేను ఏదైతే ఇప్పుడు నేను అనుకుంటున్నానో అది ప్రాక్టికల్లీ సొసైటీకి వర్కౌట్ అవ్వదని తెలిసి, ఎందుకంటే మన కర్మలో పార్ట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఇంకా నేను నీకేం కావాలి ఇది నేను డెలివర్ చేస్తా అన్న మోడ్లోకి వచ్చేసా. ఎక్కడ సబ్ కాన్షియస్గా ఒక డివిజన్ ఆఫ్ మై లైఫ్ ఇలా డివైడ్ చేసుకోగలిగా. ఓకే. ఎందుకంటే అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ అయితే ఇక్కడ కర్మలో పార్ట్ అవుతుందని నేనైనా ఒక మూమెంట్ హ్యాపీగా ఉంటున్నాను. నేను హ్యాపీగా ఉంటే మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. అలా ప్రతి సొసైటీలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఆ మూమెంట్లో ఏమవుతుంది, నేను హ్యాపీగా ఉన్నప్పుడు నా కెరియర్ మీద నేను సీరియస్గా ఉండను. మీరు సీరియస్గా ఉన్నారా లేదా కెరీర్ మీద? కెరియర్ మీద సీరియస్ అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉందండి. కెరియర్ మీద సీరియస్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం మనం? నాకేం అంత సీరియస్ మోడేం లేదు. ఎందుకు లేదు అంటే సీరియస్గా ఉంటే నాకు ఏం కావాలి అనేది పక్కన వాళ్ళు చెప్పేది మాత్రమే చేస్తూ ఉన్న మోడ్కి ఎక్కువ నేను వల్నరబుల్ స్టేట్కి వెళ్ళిపోతా. సో ఐ కెనాట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు మామూలు సంగీత కచేరీలు జరిగినప్పుడైనా వాళ్ళు అనుకున్న కీర్తనలు, వాళ్ళు ప్లాన్ చేసుకున్న కీర్తనలు ఏవో నగుమో సామాజిక వర్గంన బంటు రీతికొనుమా ఏవో పాడుతుంటారు. పాడుతున్న మధ్యలోంచి ఒక స్లిప్ వెళ్తుంది వాళ్ళకి, ఈ కీర్తన పాడండి సార్, మోక్షము గలదా పాడండి అని ఏదో వెళ్తుంది. వెళ్ళినప్పుడు దే విల్ ఆనర్ ఉన్న టైం స్పేస్లో వాళ్ళు కనుక పాడగలిగితే తప్పకుండా పాడతారు. అది వల్నరబుల్ స్టేట్ అనుకుంటే ఎట్లా? వల్నరబుల్ స్టేట్ అనేది తప్పు కాదు యాక్చువల్లీ. నా దృష్టిలో వల్నరబుల్ స్టేట్ అనేది ఎప్పుడు తప్పు అవ్వదు. అంటే ఇప్పుడు నాకు ఈ వాటర్ బాటిల్లో వాటర్ తాగాలి, నా వల్నరబుల్ స్టేట్ ఏంటి అంటే నా సెన్సెస్ యాక్టివ్గా ఉండడం వల్ల నాకు ఇది తాగాలి అనే రిక్వైర్మెంట్ తెలియడం వల్ల అదే ప్రాసెస్లో పక్కన రాస్తున్నా అనుకోండి, ఒక రాసే ప్రాసెస్ మధ్యలో ఆపి నేను వాటర్ తాగుతున్నా. దాని ప్రకారం ఇది డిస్టర్బెన్స్, దీని ప్రకారం ఇది రాయడానికి ఎనర్జీ ఇస్తుంది. అది మన మైండ్లో మనం ఆలోచించే ఒక పర్స్పెక్టివ్. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నా కానీ వల్నరబుల్ స్టేట్ అనేది తప్పు కాదు. అది తప్పేం కాదు. ఇట్స్ నాట్ ఎ వీక్ స్టేజ్. మీరు అన్న వల్నరబిలిటీ సెన్స్ ఏంటంటే వేరిన్ ఇన్ఫ్లుయెన్సింగ్, వేరిన్ ఎ క్రియేటర్ ఈస్ డిస్పోజ్డ్ టు గివ్ ఆర్ టు క్యాటర్ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ అదర్స్. ఇతరుల అవసరానికి వాళ్ళకు ఒక సన్నివేశం అనుకుంటారు, అవును, ఒక సన్నివేశం రాసుకుంటారు, వాళ్ళు కూడా దానికి లొంగిపోయే రాస్తారు అంతే ఆ సన్నివేశాన్ని. అవును, అది డిమాండ్ చేస్తుంటుంది, ఇలా రాయి ఇలా రాయి అని సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, ఒక హింట్ వస్తుంటుంది రైటర్ డైరెక్టర్కి. అవును, రాసినప్పుడు ఈ ఆల్సో బికమ్స్ వల్నరబుల్. అవును, వాడు దాని ముందు వీక్ అయిపోతాడు, వాడి దాని అదేం రాయమంటే అదే రాస్తాడు అంతే. నేను నమ్మేది ఏంటంటే ఒక వల్నరబుల్ అంటే ఒక ఎమోషన్. ఇప్పుడు దట్ డామినేట్స్ యూ, అంతే. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ డామినేట్స్ యూ, ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ డామినేట్స్ అంతే. అయితే ఇప్పుడు మీరు మీ కెరీర్లో మామూలుగా RX-100 తర్వాత నాగార్జున గారి సినిమా చేశారు, మన్మధుడు 2. హౌ వాజ్ మన్మధుడు? మంచి హిట్, దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటా మ్యూజిక్ మన్మధుడు. అవును. అండ్ తర్వాత మన్మధుడు 2కి మీరు వచ్చారు. అవును. ఆ ఛాలెంజ్ హౌ వాజ్ ఇట్ అండి? నేను అనుకుంటుంటాను అది, ఎందుకంటే డిఎస్పి అన్న మ్యూజిక్ డైరెక్టర్ సర్టన్లీ హీ హ్యాస్ హిజ్ ఓన్ ర్యాంక్ అండ్ ఫైల్. అవును, ఇండియాలోనే రాక్ స్టార్ గా మంచి ట్యూన్స్ ఇస్తాడు. అవును, సైన్స్ బేస్డ్ ఉంటాయి, అవును, సైంటిఫిక్ బేస్. మీరేమో మన్మధుడు 2కి వచ్చారు. హౌ వాజ్ యువర్ ఛాలెంజ్ ఎట్ ద టైం? నేను యాక్చువల్లీ స్టోరీకి ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా స్టోరీకి నేను ఆ డిఫైన్డ్ బౌండరీస్లోనే ఆ స్టోరీ ఎలా అయితే ఒక టార్గెట్ ఆడియన్స్కి ఒక డైరెక్టర్ రాసుంటారు, ఆ టార్గెట్ ఆడియన్స్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు అన్న పాయింట్లో చేయడం ఎప్పుడు ఇష్టపడతా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఇప్పుడు ఒక డైరెక్టర్ చేసిన ఒక ఐడియా ఒక్క వ్యక్తికి నచ్చింది అనుకోండి, ఈ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, సో అతని కోసం నేను చేశా, సో ఆ వ్యక్తికి రీచ్ అయింది. నా దృష్టిలో మేబీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది రియాలిటీలోకి వస్తే అది నిజం అనుకుంటే మనం సక్సెస్ కిందే అది, ఎందుకంటే ఆ టార్గెట్ ఆడియన్స్కి అది ట్రిగ్గర్ అయింది ఆ సినిమా. అలా ఆ డైరెక్టర్ కోరుకున్న ఎమోషన్కి, ఎందుకంటే ఒక జీవితం 2 to 2.5 hours మూవీ తీస్తున్నారంటే ఒక జీవితాన్ని డ్రైవ్ చేస్తున్నారు ఆడియన్స్కి ఇంజెక్ట్ చేయడానికి, అంటే చూపించడానికి, అట్లీస్ట్ ఇంజెక్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చూపిస్తున్నారు. ఎఫర్ట్ అంతా దానికే కదా, వాళ్ళలోకి ఇంజెక్ట్ చేయడం కోసం అంతే. అవును. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, ఆ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు అనేది చేయడం ఒక రెస్పాన్సిబుల్ జాబ్. అయితే అది విజువల్ అవ్వచ్చు, ఇటు మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా.
సో నేను డైరెక్టర్కి స్టోరీకి ఏంటి ఇంపార్టెంట్, ఎలా నేను ట్రై చేయాలి ఆ స్టోరీని అడాప్ట్ చేయడానికి, ఆ స్టోరీ ఆ జీవితంలో నేను మ్యూజిక్ రూపంలో దగ్గరికి పట్టుకెళ్ళాలి, అలా ఒక డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు అనేది ఎప్పుడు ఇష్టపడతా. సో దానివల్ల ఏమవుతుంది, మన్మధుడు ఇస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, మన్మధుడు 2 కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. అవును. సో ఈ స్టోరీకి మన్మధుడు కామన్, మన్మధుడు కామన్, యా ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నేను అంటే ఒక పానిక్ థింగో లేకపోతే రెస్పాన్సిబుల్ జమ్మో జనాలందరికీ మన్మధుడు చాలా పెద్ద మ్యాసివ్ హిట్ అది. అండ్ మ్యూజికాలిటీ వైజ్లో కూడా అది ఎక్స్ట్రాడినరీ మైల్ స్టోన్స్ రీచ్ అయింది ఆల్బమ్ అంతా. సో ఆ ప్రాసెస్లో నేను ఆ విషయాన్ని తీసుకునే బదులు సినిమా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ఒక జీవితం, అక్కడ పేరు అనేది కన్నా ఒక జీవితాన్ని చూపిస్తున్నారు. 2.5 hours మూవీ జీవితాన్ని చూపిస్తున్నారు. అందులో నా పార్ట్ నేను ఎంత ఆర్గానిక్గా ఇవ్వాలి, డైరెక్టర్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను డైరెక్టర్ నుండి, మీకు ఎలా కోరుకుంటున్నారు మ్యూజికాలిటీ, ఎలాంటి మ్యూజికల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అడుగుతాను, విజువల్ కలర్ ప్యాలెట్ ఏంటని అడుగుతా. ఎందుకంటే నాకు ఆ ప్రతిదీ బ్లెండ్ అయితేనే ప్రాపర్గా ఎమోషన్ రీచ్ అవుతుంది అనుకుంటా. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడు టెన్షన్ ఏం పడలేదు, ఏ ప్రాసెస్లో టెన్షన్ పడలేదు, సరదాగా చేసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్. అండ్ ఇంకొకటి నాగార్జున గారు చాలా ఇష్టపడ్డారు అప్పుడు ఆల్బమ్ చాలా ఇష్టం. స్టేజ్ మీద కూడా మీ గురించి బాగా చెప్పినట్టుగా రిమెంబర్. చాలా అది చాలా చాలా మంచి డౌన్ టు ఎర్త్ నేచర్ అండి నాగార్జున గారు. నిజంగా నేను చాలా ఏమంటారు, మా పేరెంట్స్ దగ్గర ఎంతైతే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటానో అంతే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు నాగార్జున గారు. అది చాలా వెరీ కూల్ పర్సన్. అవును, విత్ లాట్ ఆఫ్ స్కోప్. అవును, ఆయన యూ కెన్ జస్ట్ బార్జిన్ లోపలికి వెళ్ళి కంఫర్టబుల్ గా ఉండేంత స్కోప్ ఉంది ఆయన. అవును, ఎగ్జాక్ట్లీ, దట్స్ కరెక్ట్. దానివల్ల నేను పెద్ద ప్రెషరైజ్ అయిన మూమెంట్ ఏం అవ్వలేదు. అది మన్మధుడు అయిన తర్వాత నాగార్జున గారు అంటే వన్ ఆఫ్ ది టాపెస్ట్ హీరోస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తర్వాత మీరు ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ కి వెళ్ళకపోవడానికి కారణం అంటే ఇంకా అంటే మనకి అవకాశాలు ఏమి వచ్చిన మూమెంట్ అంటే ప్రతి అవకాశాన్ని నేను నా వరకు ఎంత నేను చేయగలుగుతాను చేస్తూ వచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నా దృష్టిలో పెద్ద చిన్న అనే కన్నా ఒక మనిషి నన్ను నమ్మారు అంటేనే నేను ఒక రెస్పాన్సిబుల్ జాబ్ తీసుకోవాలి కదా అనుకునే. దట్స్ ఓకే, నేను దాన్ని ఏం కాదన్ను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడింది ఆ ప్రాసెస్ గురించే మాట్లాడారు. బట్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కమర్షియల్ ప్రాసెస్, ఇప్పుడు నాగార్జున గారి సినిమా చేసిన తర్వాత పెద్ద హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ ట్రాక్ లోకి మీరు వెళ్ళలేదు వెళ్ళలేకపోయారు, లేదా వెళ్ళడానికి ఆస్కారం కుదరలేదు, అంటే వేర్ ఇస్ ఇట్ దట్ గ్యాప్ అని నేను అడుగుతాను. వెళ్ళడానికి ఆస్కారం కుదరలేదు ఎందుకంటే డైరెక్టర్ ఐడియా నుండే పుట్టేదే టెక్నీషియన్స్ సెలక్షన్ కాబట్టి. మేబీ ఒక డైరెక్టర్ ఒక ప్రోడక్ట్ని కన్నప్పుడు, ఒక ఐడియాని ఒక స్టోరీని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎవరు సెట్ అవుతారని ఎంచుకునే అవసరం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుని ఉండకపోవచ్చు. బట్ మీరు బాగా మీ ట్రావెల్ బాగానే ఉంది. మళ్ళీ నిన్న లేటెస్ట్ గా కే ర్యాంప్ మళ్ళీ హిట్ కొట్టారు. అంతకు ముందు వినరో బాగా కిష్కిందపురి పెద్ద హిట్. సో గ్లాడ్. అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ కిరణ్ అబ్బవరం. అంతకు ముందు సినిమా వినరో భాగ్యం, దాని ముందేమో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. సో యువర్ ఓన్ వాట్ యు కాల్ షేర్, మీ షేర్ మీకుంది మీ సక్సెస్ లో. కిరణ్ అబ్బవరంతో మీ ట్రావెల్ ఎలా ఉంటుందంటే, డస్ హి హాస్ ఎనీ ఇయర్ ఫర్ ద మ్యూజిక్, లేకపోతే మీరు చేసేది? డెఫినెట్లీ అతనికి నా వర్క్ ఇష్టపడుతూ ఉండేవాళ్ళు మొదటి నుండే. ఆ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడు కూడా కపుల్ ఆఫ్ ఒక 2-3 మీట్స్ తర్వాత కూడా నా కైండ్ ఆఫ్ మార్క్ మొదటి నుండి కూడా అతనికి ఇష్టం. యాక్చువల్లీ ఒక RX100 కొంచెం అంతకు ముందు చేసిన RX100 అవ్వచ్చు, అండ్ గుణా 369లో బుజ్జి బంగారం సాంగ్, అవి కొంచెం ట్రిగ్గర్ బాగా ఆడియన్స్ లోకి వెళ్ళేటప్పటికి కొంచెం అతనికి కూడా అంటే ఒక ఇనీషియల్ కిక్ స్టార్ట్ డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఆరాతో అప్రోచ్ అయ్యారు. మంచిదే. అంటే నార్మల్ గా అలాంటి వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా చేస్తున్నప్పుడు కొంచెం పేరు ప్రఖ్యాతి, కొంచెం ఇమేజ్, ఆ క్రెడిట్ వాల్యూ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా పెట్టుకోవాలని అనుకోవడం సహజం. కాకపోతే అతనిలో కానీ మీ దగ్గరికి వచ్చారు, అది ఒక చాలా మంచి విషయం అది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతో చేయడం ఒక రకం అయితే, కొత్త వాళ్ళందరితో ఇప్పుడు నేను కూడా నా మ్యూజిక్ టీమ్ చాలా వరకు
నాకు స్టార్టింగ్ నుండి కొంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అలాగే ఉండేవాళ్ళు నాకు టీంలోనే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే మనిషి మైండ్ చాలా ఇంపార్టెంట్, మచ్ మోర్ దెన్ మ్యూజిక్ నా దృష్టిలో. మనిషి నాతో పాటు ఈక్వలిబ్రియం పాజిటివ్ ఆరాతో ఉండగలుగుతూ ఉంటే మేబీ నా నుండి ట్రిగర్ పాయింట్ ఆర్గానిక్గా ఉంటుంది, ప్లస్ నాతో వాళ్ళు బాగా బ్లెండ్ అవ్వగలుగుతున్నారు. సో నాతో సపోర్టివ్గా ఉన్న వాళ్ళని ఎప్పటికీ నేను మర్చిపోకూడదు అనే పాయింట్లో ఎప్పుడు నేను లేదు ఆ టీమ్ ఇప్పుడు ఘంటసాల గారి దగ్గర తబలిస్ట్ జెట్సన్ గారు లైఫ్ లాంగ్ ఆయనే. అవును. ఇళరాజా గారి దగ్గర ఉన్న తబలిస్టులు కానీ పర్కషనిస్టులు తక్కువ గిటార్లు దేవేంద్రన్ గారిని పక్కనే ఉండేవారు, ఆయన పర్మనెంట్. మాదేవన్ గారి దగ్గర పౌలేన్ గారు పర్మనెంట్. ఇవి మారకూడదు. అంతేనండి, ఎప్పుడైనా అది గుర్తుంచుకోవాలి కదా. అది ఎందుకంటే ఆ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాళ్ళు తొందరగా క్యాచ్ చేయగలుగుతారు. అవునండి, దట్స్ కరెక్ట్. అదొకటి అండ్ ఇంకొకటి కూడా ఒక ఆర్గానిక్ గా ఉంటుంది అప్రోచ్ ప్రతిరోజు. అంటే ఇప్పుడు ఆర్ట్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ఇందాక టాపిక్ లో కిరణ్ గారు నన్ను పాపం చాలా ప్రాజెక్ట్స్ వరకు అతను పరిచయాలు చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని ప్రాజెక్ట్స్ అమ్మో ఫిగర్ అవుట్ అవ్వలేదు, కానీ అతను మొదటి నుండి చాలా పాజిటివ్గానే ప్రతి మూవీ వచ్చినప్పుడు ఇలా చైతన్య అని అప్రోచ్ అవ్వండి, కొంచెం అతనితో ఒకసారి స్టోరీ చెప్పండి అన్నట్టుగా పాపం అంటూ ఉండేవాళ్ళు. చాలా సపోర్టివ్. ఆ గుణం ఉండడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మందిలోనే, అది కూడా ఎర్లీ కెరియర్లో ఈ కాలం వస్తున్న జనాల్లో ఆడియన్స్లో అది మన ఆడియన్స్ నుండి వచ్చే వ్యక్తులే ఒక ఆర్టిస్ట్ అవుతారు కాబట్టి, యాక్టర్ అవ్వచ్చు ఎవరైనా. సో అలాంటి గుణం అతనికి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. అలాంటి ఆరాలో నేను యాడ్ ఆన్ అయ్యి ఎంతో కొంత, ఎందుకంటే నన్ను నమ్మడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక చీఫ్ టెక్నీషియన్ నమ్మడం అంటే ఒక డైరెక్టర్ అండ్ హీరో వాళ్ళ కెరీర్ స్టేక్ మీద పెట్టినట్టే, ఇతని మీద ఉన్నట్టు. సో అది మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ. అవును. సో అలాంటి ఫీల్డ్ కి నన్ను ప్రతిసారి పాపం అతను సపోర్ట్ 10 మందికి డైరెక్టర్స్ చెప్పడం అది చాలా మంచి క్వాలిటీ అనిపించింది. సో మీకు కూడా వైబింగ్ బాగుంటుంది సినిమా, కిరణ్ అబ్బవరం సినిమా అనగానే. మీరు సారీ టు బి వెరీ ఆనెస్ట్, నేను ఈ రివ్యూ చెప్తున్నప్పుడు కిరణ్ కే ర్యాంప్ రివ్యూ చెప్తున్నప్పుడు ఐ ఫర్గాట్ హూ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్. కానీ బట్ ఐ స్పెసిఫైడ్ ఆర్ఆర్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి అని చెప్పాను నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ టైమ్స్లో చెవికింపుగా ఉండే పాట వినిపించడం అన్నది చాలా కష్టమైన విషయం. ఏదో ఒక రకమైన రష్ ఉంటుంది మ్యూజిక్లో కూడా. మ్యూజిక్ బికేమ్ వల్నరబుల్. అవును, మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ బికేమ్ వల్నరబుల్. అవును. ఒక పాటలా వినిపించే అవకాశం ఈ ప్రెసెంట్ రన్నింగ్ టైంలో లేదు. అవును. ఒక బేసిక్ రేర్ గా వస్తున్నాయి అలా బయటకు వచ్చి, చాలా రేర్. అవును. ఒక బేసిక్ సైన్స్ ఉండదు అందులో, ఒక ట్యూన్ లో ఆ మెలోడీ ఆ సైన్స్ ఉండదు, ఏదో తెలియని ఒక ఫ్రీక్వెన్సీలో పాటలు వెళ్తున్న దాంట్లో ఇన్స్టెంట్ ఎడ్రినల్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నారు. ఇన్స్టెంట్ ఎడ్రినల్ రైజ్, రైట్. స్టిల్ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ థింగ్ అంటే ఆడియన్స్ లో, ఇందాక నేను అన్నట్టు ఆడియన్స్ లో కూడా ఒక పాటని 10 సార్లు విని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగే అంత టైము ఉండట్లేదు ఆడియన్స్ కూడా. దానివల్ల ఇన్స్టెంట్ ఎడ్రినల్ రైజ్ అనే ఎంటిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒరిజినల్గా ఇప్పుడు మా సంగీతం అది ఏ పాటైనా కావచ్చు, ఏ ట్యూన్ అయినా కావచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, బట్ దేర్ మస్ట్ బి ఏ బేస్ ఆఫ్ సైన్స్ కదా. బేసిక్ సైన్స్, ఒక మౌన్ రాగవనో, కళ్యాణ్ రాగవనో, హిందోళనో, అభేరనో, శివరంజనో, పంతువరాళ్ళనో, ఇంకోటనో మధ్యమవుతానో, ఏదో ఒక రాగం బేస్ లేకుండా పాట అయితే చేయలేరు కదా. అంతే. వితౌట్ రాగం, వితౌట్ నో సాంగ్. అవును. అంటే రాగం లేని పాట ఏముంటుంది? రాగం అనేది నా దృష్టిలో నేను ఎలా అనుకుంటానంటే, అంటే తర్వాత నేను నేర్చుకుని ఉన్నాయేమో కానీ, బట్ నా దృష్టిలో రాగం అనేది ఒక స్నిపెట్. అది స్నిపెట్ అనేది ఏంటి అంటే, ఈ రాగంలో ట్యూన్ చేస్తే, అంటే రాగాన్ని క్రియేట్ చేసే ముందు మనిషి ఎలా ఆలోచించి ఉంటాడు. ఒక రాగమే క్రియేట్ అవ్వలేదు అనుకోండి, దాని ముందు మనిషి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ రాగాన్ని క్రియేట్ చేయడం కోసం. ఇప్పుడు రాగం అవ్వచ్చు, లేకపోతే జానర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కాలం నెక్స్ట్ ఏమైపోయిందంటే ఫ్యూజనైజింగ్ ఆఫ్ రాగాస్ అయిపోయింది, ఫ్యూజనైజింగ్ ఆఫ్ జానర్స్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి ఒక రాగం అనేది ఒకప్పుడు క్రియేట్ చేయబడ్డ ఒక స్నిపెట్. ఇట్ ఈస్ ఎ ఫార్ములా టు క్రియేట్ సంథింగ్ అండ్ టు లెర్న్ సంథింగ్ ఇన్ మ్యూజిక్. ఇప్పుడు ఒక పాట, ఒక రాగం నేర్చుకున్నారు అనుకోండి, ఒక సంగీతం ఒక పాడడానికి ఒక సింగర్ ఒక రాగం నేర్చుకోవడం వల్ల దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రాగాన్ని కంట్రోల్ చేసే వోకల్ కార్డ్కి చాలా సబ్కాన్షియస్గా హెల్ప్ అవుతుంది. రాగంలో మనం హౌ వీఆర్ బ్లెండింగ్ థింగ్స్, కాంబినేషన్ ఆఫ్ నోట్స్, దానివల్ల మనకి క్రిటికల్ అబ్జర్వేషన్ పెరుగుతుంది.
హౌ వీఆర్ అబ్జర్వింగ్ థింగ్స్ అనేది పెరుగుతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ టు లెర్న్ సంథింగ్ విచ్ షుడ్ బి ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్, అంతేకాని విచ్ షుడ్ నాట్ బి ఇన్ ఎ స్టేట్ వేర్ అది ప్రొజెక్ట్ చేయాలి ఆడియన్స్కి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనకి మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కిక్ స్టార్ట్కి రాగాస్ డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతాయి. మీకు అర్థమైంది కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో రాగం అనేది ఏమవుతుంది, ఈ రాగంలో ఒక ట్యూన్ చేయాలన్నప్పుడు ఆ రాగాన్ని నేర్చుకునే ప్రాసెస్ ఒక యూనిఫామ్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ సింగర్స్ అవ్వచ్చు, ఇటు మ్యూజిషియన్స్ అవ్వచ్చు, ఎవ్రీవన్ ఈస్ బిల్డింగ్ దేర్ ఓన్ ఐడియాలజీ. రాగం ఈజ్ అన్ ఐడియాలజీ, దట్స్ కరెక్ట్. ఆ రాగం ముందు ఆలోచించిన వ్యక్తి ఏం చేసి ఉండి ఉంటారు అనేది నా దృష్టిలో పర్పస్ లేని మ్యూజిక్, దాని నుంచి ఒక పర్పస్ ఉన్న రాగం క్రియేట్ అవ్వచ్చు, అలా ఇంకొక రాగం క్రియేట్ అవ్వచ్చు. అది రాగం అని ఐడెంటిఫై చేసే అంత ఆరా ఒక మంచి సీరియస్గా కూర్చుంటే మల్టిపుల్ రాగాస్ మేబీ క్రియేట్ అయి ఉండొచ్చేమో, మేబీ అయ్యాయి కదా. అలా రాగాలనంతాలు వేటర్ గారు రాసిన పాటలు రాగాలనంతాలు ఫ్యూజన్. ఇప్పుడు రాగం అన్నది ఫ్యూజనైజ్ చెయ్యండి, లేకపోతే ఫ్యూజన్ లేకుండా ప్రజెంట్ చేయండి. ఒక ఆర్గానిక్ పూర్వంలో ఏదైనా కళ్యాణ్ రాగం ఘంటసాల గారు పాడాలంటే ప్యూర్ కళ్యాణ్ ఉండేది, ప్యూర్ హిందోళ్ళు ఉండేది. ఎక్కడో అన్యస్వర సంపర్కం పాటలోని ఎక్కడో కనిపించేవి కానీ, బట్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ రాగం. ఇప్పుడు ఇళ్ళరాజా గారు ఉన్నారు, ఆయన చేసిన వేరియేషన్స్ ఎవరు చేసి ఉండరు, చేయలేరు, కష్టం. ప్రొడ్యూసర్లే ఒప్పుకోరు, చాలా ఎక్స్ప్లోర్ చేశారు అతను, ప్రొడ్యూసర్లే ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు యమహో యమ యమ అందం పాట ఉంది జగదేగుడ అతిలోక సుందరిలో, మీకు తెలుసు అది మాయమాల గౌళ్ళ రాగం. ఆ రాగాన్ని కచేరీలో పాడడానికే అంత మొగ్గు చూపరు, ఎందుకంటే అది అంబాజీపేట ఆమదం ఆ రాగం, అది సాగుతా ఉంటుంది అలాగా. పీపుల్ డు నాట్ రసికులు, అది రసిక జన మనోభిరామం రాగం కాదు అది, అవును కదా. అది లంబోదరకు మీకర్ అనే అది ఎప్పుడో బిగినింగ్ డేస్ లో నేర్పుతారు, అవును, ఫార్మేటివ్ డేస్ లో అంతే. బట్ దాన్ని తీసుకొచ్చి అలాంటి కమర్షియల్ సాంగ్ చిరంజీవి గారి మీద, శ్రీదేవి గారి మీద పెద్ద ప్రొడక్షన్, వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు, భయంకరమైన బడ్జెట్లు, ఎక్స్ట్రాడినరీ అండ్ గట్ ఫీలింగ్ ఉన్న అటెంప్ట్ అది. ఇప్పుడు మీరు చేస్తానంటే మీరు ఏమో ఐ డు నాట్ నో మీ పరిస్థితులు ఏంటో, మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్స్ని ఏ విధంగా మీకు ఆ లిబర్టీ ఉందండి ఈ రోజున? జనరల్గా ఒక క్లారిటీతో వస్తే డైరెక్టర్ వాళ్ళకి ఏం క్లారిటీగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారన్న పాయింట్లో నేను ఎలా స్టైలైజ్డ్గా నా కైండ్ ఆఫ్ మార్క్ లాగా నేను, అంటే నాకు మార్క్ ఇన్ ద సెన్స్ ఏముంటుంది ఇక్కడ మ్యూజిక్ అనేది నాకు నేను ఇన్ఫ్యూజ్ చేసుకున్న ఐడియాకి నేను ఎలా ఏ రూపంలో మీ టెంప్లెట్ అంతే, నా రూపంలో నేను ఎలా బయటకు తీసుకొస్తాను కదా. ఇక్కడ బెస్ట్ అన్నది ఏం లేదుగా, మీది బెస్ట్ వాళ్ళకి బెస్ట్. సో నాకేమనిపించింది అనే అటెంప్ట్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఆల్రెడీ నా దగ్గరికి వస్తే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తా, లేదు అంటే కొత్తగా ఆలోచిస్తా. అంటే నేను ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తానండి, మీరు కూడా ఆన్సర్ ట్రై చేయండి. ఎలా అంటే ఇప్పుడు ఇళయరాజా అన్న లేకపోతే ఇందాక నేను చెప్పిన సో కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ ఏ వెరీ ట్రెడిషనల్ లెర్నింగ్, కంప్లీట్గా ఒక శాస్త్రీయమైన సంగీత శిక్షణ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో క్యాషియో నేర్చుకుని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకేదో ఆర్గాన్ నేర్చుకొచ్చిన వాళ్ళు, ఒక అంటే స్వయం సెల్ఫ్ లెర్నింగ్ నుంచి రాకుండా వాళ్ళు ఒరిజినల్ గురుకుల శిక్షణ లాంటి దాని నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో వాళ్ళని చూసి భయపడేవారు, సార్ ఇది బాగుంటుందండి, ఇలాగ బాగుంటుందంటే ఓకే ఎస్రాశ్వరారు ఆయన. సో అది మీరు మీ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ నిజంగా కమెంట్ చేయగలుగుతున్నారండి? అది ఒక గౌరవం కనిపించగానే అమ్మో రాశ్వరారు, అమ్మో ఘంటసాల గారు, అమ్మో పెండ్యాల గారు అనే ప్రొడ్యూసర్ 100%. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కోర్ సక్సెస్ఫుల్గా ఒక సొసైటీలో ఒక వ్యక్తి బెటర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొకరికి, ఎందుకంటే మేబీ వాళ్ళ జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికైనా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సెల్ఫ్ లెర్నింగ్ అని అనుకుంటాం, కానీ ఒక గురువు అనే పదం మనలోనే డిసిప్లినే ఫస్ట్ స్టెప్. అంతే, గురు లేక ఎటువంటి అని కీర్తన, త్యాగరాజు గారి కీర్తన ఉంది కదా, తెలియదు. అంటే మీరేం అనుకోకండి, సరదాగా ఒక జోక్లా చెప్తా. వేటరి సుందరామూర్తి గారు మాట చెప్పారు ఒకసారి, మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు
రికార్డింగ్ థియేటర్ ద్వారం దగ్గర నిలబడి ద్వారం వెంకటేశ్వర నాయుడు గారు ఎవరైనా అడిగాడు, ఉమ్, నువ్వు ఉన్నదే రికార్డింగ్ థియేటర్ ద్వారం దగ్గర, అవును. ఆయన ద్వారం వెంకటేశ్వర నాయుడు గారు తెలుసా అంటే తెలియదని చెప్పాడంట. అంటే ద్వారం వెంకటేశ్వర నాయుడు గారు ఎవరో తెలియని ఒకడు రికార్డింగ్ థియేటర్ ద్వారం దగ్గర నిలబడ్డాడు అని. ఆ, అంటే అంటే అఫ్ కోర్స్ ఏదో ఐన్స్టైన్ చెప్పినట్టు ఆఫ్టర్ లెర్నింగ్ సో మచ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ నథింగ్నెస్. ఉమ్, అది దట్ ఈస్ ఫర్ ష్యూర్. అదే నేను ఇంత నేర్చుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే నేను ఏం నేర్చుకోలేదని చెప్పి ఇలాంటివన్నీ మనం వింటూ వచ్చాం ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, లెజెండ్స్ నుంచి విన్న మాటలు ఇవన్నీ కూడా. అంటే మీరు గురులేక ఎటువంటి విద్యయు అని త్యాగరాయ కీర్తన ఉన్నది. అంటే మనలో ఉన్న డిసిప్లైన్, అంటే నా దృష్టిలో మ్యూజిక్ అనేది 4 అండి, 4 ఉండాలి. 4 5 ఫ్లోలో చెప్తా, ఎన్నో కౌంట్ తెలియదు కానీ. బట్ ఒకటేంటంటే ప్యాషన్, 2 స్టైలింగ్, 3 క్రిటికల్, ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రిటికల్ అబ్జర్వేషన్, తర్వాత స్టైలింగ్, ప్యాషన్, పంచువాలిటీ. ఈ 4 ఉంటే నా దృష్టిలో ఏ ఆర్ట్ ఫామ్ అయినా కూడా ఎవరైనా క్రాక్ చేయొచ్చు. బట్ మేబీ ఈ 4 ఎలిమెంట్స్ వాడిలో ఉన్నప్పుడు ఆడియన్స్ నుండి వచ్చే ఒక రెస్పాన్సివ్ థింగ్ వల్ల వాడు నేర్చుకునేది వాడు గుర్తు తెచ్చుకోకపోతే ఎప్పటికీ వాడు సస్టైన్ అవ్వగలుగుతాడు. ఆడియన్స్ నుండి రెస్పాన్స్, ఇప్పుడు నేను ఈ 4 అటెంప్ట్స్తో ఏదో నేను ఫీల్ అయిపోయి ఒక సాంగ్ చేశాను అనుకోండి, ఆడియన్స్ చాలా బాగుంది అన్నారు అనుకోండి, నేను అది రియాక్షన్లోకి తీసుకోకూడదు. బాగాలేదన్నారు అనుకోండి, అది రియాక్షన్ తీసుకోకూడదు. ఆ రియాక్షన్కి నా మైండ్కి ట్రిగర్ అవ్వకూడదు. దానివల్ల ఏమవుతుంది, నేను నేర్చుకున్నది ఇంకా చాలా ఉంది, లేకపోతే నేను నేర్చుకున్నది ఇది, ఈ 2 డిఫైన్ అయి ఉండవు. సో నేను చేసే పని ఎప్పటికీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంతే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక సాంగ్ వింటూ ఉంటే ఆ కంపోజర్ బాగా చేశారు అని ఎప్పుడు అనుకోను. కంపోజర్ చేసింది నా మైండ్కి ట్రిగ్గర్ అయ్యే పాయింట్ వల్ల, అది మీరు రిసీవ్ చేసుకున్నది, మీరు రిసీవ్ చేసుకోగలిగింది అంతే. రిసీవ్ చేసుకున్న ఎలిమెంట్ లో ఎక్స్పెరిమెంటేషన్ చేశాడు అని అనిపిస్తే నేను ఎగ్జైట్ అయ్యి, జనరల్ గా చాలా వరకు కొంతమంది కంపోజర్స్ అలా చేస్తున్న వాళ్ళని ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఒకవేళ కాంటాక్ట్ ఉన్నా. సో అంటే ఇందాక నేను ఇంకో మాట కూడా చెప్పాలి, బికాస్ యూ ఆల్వేస్ రెగ్యులర్లీ ఇంటరాక్ట్ విత్ డైరెక్టర్స్. ప్రతి సినిమాకి డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంచి ఫ్యూజన్ ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాట జగదేకుడు అతిలోక సుందరిలో పాట తమిళ్ సాంగ్, కానీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నది రాఘవేంద్ర గారు డైరెక్టర్ గా. మరి ఆయనకి ఎంత మనం స్కోర్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఇళయరాజా గారు ఎంత గొప్పగా దాన్ని తమిళ్లో చేశాడో, దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి రాఘవేంద్ర గారు దాన్ని అడిగారంటే ఈయనకి ఎంత నాలెడ్జి, అంతే, ఈయనకి ఎంత టేస్ట్, ఈయనకి ఎంత జడ్జిమెంట్ ఉండాలి. అవును, చాలా ఉండాలి కదా. మీరు ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ యువర్ డైరెక్టర్స్ అండి మీ మ్యూజిక్ అన్న ప్రాసెస్ లో? అంటే ఫర్ ఎ వైల్ ఫిలాసఫీ ని పక్కన పెట్టేస్తే ప్రాక్టికల్ గా మనం ఆలోచించుకుంటే, మీరు అంటే మీ కెరీర్ లో డైరెక్టర్స్ తో మూవ్ అయ్యే దానిలో మీరు తగ్గిపోయి, సరే ఇంకా కానీలే ఇది ఇలాగే జరగని, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా వల్నరబుల్ కాబట్టి. అంతే. ఇప్పుడు డైరెక్టర్ కోరుకుంటుంది ఇది అన్నప్పుడు డైరెక్టర్ కి సబ్సెట్ ఒక మ్యూజిక్ కంపోజర్, డైరెక్టర్ అనుకున్న ఐడియాకి ఒక స్టోరీ ఐడియాకి డిపెండెంట్ ఫ్యాక్టర్ గా అది డిపెండెంట్ మ్యూజిక్ ఎప్పుడు, ఎందుకంటే స్టోరీ జనాలు పట్టుకువెళ్ళాలి కాబట్టి. సో అలాంటి రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఒక కంపోజర్ డైరెక్టర్కి ఏం కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒకటి నాకు సెట్ అయ్యే డైరెక్టర్స్ ఉంటే నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటా. ఓహో, మీకు అది కూడా ఉందా? సెట్ అవ్వకపోతే వదిలేసి దండ పెట్టేస్తారు. దండం అంటే కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా, మరి నేను చేస్తుంది మీకు అర్థం కావట్లేదు, మీరు చెప్తుంది వాళ్ళు అడుగుతుంది మీకు అర్థం కావట్లేదు. అర్థం అయినా కూడా కొన్ని స్టేట్స్ లో ఏంటంటే కొన్ని అర్థం. అంటే మీరు ఏ సినిమాలకి ఎక్కువ ఇబ్బంది పడ్డారు మీ సినిమాల్లో? ఏ సినిమాలు కేక్ వాక్ లాగా అయిపోయండి? కిరణ్ అబ్బవరం సినిమాలు కేక్ వాక్ ఏమో డెఫినెట్లీ మొత్తం అసలు అసలు ఎవరు ఏమి పెద్ద ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు. నేను చేసింది ఏదో యాక్సెప్ట్ చేస్తారు అన్నట్లే. మన్మధుడు 2కి ఏం జరిగింది? మన్మధుడు 2కి మొత్తం యాక్సెప్ట్. నాగార్జున గారు అండ్ రాహుల్ గారు ఇద్దరికి చాలా చేసిన ప్రతి అటెంప్ట్ చాలా పాజిటివ్ గా నచ్చేది. ఓకే, అసలు ఏం పెద్ద స్ట్రగుల్స్ ఏమైనా మూమెంట్ ఏం నాకు. అదే ఇందాక మీకు నేను అన్నట్టు, నేను రిలీజ్ అయినవన్నీ నాకు కనెక్ట్ అయిన వాళ్ళవే అయ్యాయి. మొదటి నుండి జర్నీ చేసుకుంటూ వచ్చా కదా వాళ్ళతో పాటు. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కెరీర్ అండి? కెరీర్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ బోల్డ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి కదా. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, నేను ఒకసారి చేసిన అటెంప్ట్ రెండోసారి చేయకుండా ఉండడానికి ఇష్టపడతా. సో అది జరుగుతున్నదా? కొన్ని తప్పట్లేదు. మేబీ దాని నుండి ఇన్ఫ్యూజ్ చేసుకుని నా
మేబీ అంటే మీరు అది బాగా కొట్టారు కదండి, మళ్ళీ కొట్టండి అలాగా. అలా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఇంకా ఇష్టపడి వచ్చారు, నా వర్క్ ని ఇష్టపడి వచ్చినప్పుడు మీరు ఇంకా దాని నుంచి కొంత నేనెంత కొత్తగా చేయాలి, ఆ సేమ్ అక్కడ మీరు పడిపోతారు కదా కళాకారులు, మీరు అది గొప్పగా చేశారండి అలాగే చేయండి అంటే మీరు మీ తాలూకు మొరేలు ఒక్కసారి బూస్టప్ అవుతుంది, మనం బాగా మెచ్చుకుంటున్నారు ఈయన. అసలు నేను తీసుకోనండి, యాక్చువల్లీ తీసుకోరా? అసలు తీసుకోను. తీసుకోకపోతే హౌ విల్ యూ సాటిస్ఫై యువర్ ఓన్ సెల్ఫ్? మీ ఆత్మను మీరు సంతృప్తి పరచుకుంటే గానీ కళాకారుడికి. యాక్చువల్లీ మీరు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, పెద్ద ఆన్సర్, నేను చేస్తున్న వర్క్ ఎప్పుడు నేను ఇష్టపడను. ఓ చాలా ఇష్టపడాను నేను చేస్తున్న వర్క్ ఎప్పుడు ఇష్టపడను. నేను చేస్తున్న వర్క్ ఎప్పుడు రిక్వైర్మెంట్ అనుకుంటా. ఎందుకంటే నేను కోరుకునే వర్క్ అసలు కంప్లీట్లీ మేబీ ఫస్ట్ స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ ముందు అనుకున్నట్టు ఆర్ట్ ఫామ్ అనేది ఒక సీరియస్ కెరియర్ ఇవన్నీ కాదు అన్న పాయింట్, మేబీ దానికి రిలేట్ అయ్యే ఒక ఎలిమెంట్ ఏంటంటే, నేను చేసే ఈ మ్యూజిక్ ఆర్ట్ అనేది మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ నేను చేస్తున్నా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో మ్యూజిక్ చేస్తున్నా కాబట్టి ఈ మ్యూజిక్ అనేది నాకు నచ్చేది ఏమన్నా ఉంది అంటే అది నాలోనే ఉంటుంది, అది బయటకి ఎప్పుడు రాదు. కరెక్ట్, ఇది మంచి స్టేట్మెంట్. ఎందుకంటే దానివల్ల నా విజడం ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అదే లోపలున్న మనోధర్మ సంగీతం వేరు. అంతే. త్యాగరాజు గారు పాడుకున్నది మనోధర్మ సంగీతం, అది మన కోసం పాడినవి కావు. అంతే. ఆ కీర్తనలు అన్నమయ్య గారు పాడిన కీర్తనలు మన కోసం పాడినవి కావు. అంతే. పురంధరదాసువి కావు, శ్యామ శాస్త్రి గారివి కావు. మనోధర్మ సంగీతం అది. అంతే. అవును. సినిమా సంగీతం మనోధర్మం కాదు, ప్రజాధర్మ సంగీతం. అంతే. అదే ఇందాక ప్రేక్షక ధర్మం అనేది కమర్షియలైజ్ అయితేనే ఈ ఆర్ట్ ఫామ్ అనే పదం ఉండుంటే, ఆర్ట్ అనేది అంటే మ్యూజిక్ అనేది నా దృష్టిలో ఆర్ట్ అనేది మనం ఐడెంటిఫై చేసే పదం అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ట్ అనగానే మ్యూజిక్ అని ఒక కామన్ మ్యాన్ చెప్పారనుకోండి, కామన్ ఆడియన్స్ చెప్పారనుకోండి, మీనింగ్ ఏంటి, వాళ్ళకి తెలిసింది మ్యూజిక్ని ఆర్ట్ కింద వాళ్ళు రిలేట్ చేసుకున్నారు కాబట్టి అది ఆర్ట్ అనేది మ్యూజిక్ అయిందేమో కానీ, మ్యూజిక్ అనేది ఆర్ట్ అయిందేమో కానీ, మనలో ఉన్న ఆనందం మేబీ సంగీతం అనే ఒక రూపంలోకి వస్తే అది ఆర్ట్ అవ్వదు, అది మనలో ఉన్న ఆనందమే సంగీతం రూపంలో ఉంది, సంగీతం రూపంలో ఉంది. అంతే. కరెక్ట్. సో మేబీ అది ఆర్ట్ అనేదే ఒక కమర్షియలైజర్ సెగ్మెంట్ కాబట్టి మేబీ మ్యూజిక్ మనలో ఉన్న హ్యాపీనెస్ అనేది కమర్షియాలిటీ కాదు. కానీ నాకు ఇప్పుడు మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, మీలో చాలా వాల్స్, లోపల గోడలు, లోపల ఇంకా బోల్డ్ అగాధాలు, బోల్డ్ మైదానాలు చాలా ఉన్నాయి ఏవో లోపల ఇన్సైడ్. ఓకే. వీటన్నిటితో డూ యూ థింక్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్గా మీరు మీ ఒరిజినల్ ఇందాకన్నారే లోపల ఉంటుంది ఒరిజినల్ సంగీతం అని చెప్పి, అది ఆనందం, అవును, మనోధర్మం, అది మీరు బయటికి ఈ రోజు వరకు పూర్తిగా ఎస్కవేట్ అయిందండి మీలోంచి? మీ ఆనందం లేదా ఆనంద రూపంలో మీ అంతర్భాగంగా ఎప్పుడు రాలేదు. అది మ్యూజిక్ అనే కాదు, అంటే దానికి రాకపోవడానికి కారణం సరైన కథలు లేకపోవడమా, లేకపోతే సరైన డైరెక్టర్లు కనెక్ట్ అవ్వకపోవడమా, కనెక్ట్ అయిన డైరెక్టర్లతో అది సరిగ్గా పండకపోవడమా, వాట్ ఆర్ ది రీజన్స్? అంటే నా దృష్టిలో నా ఆనందం జనాలకు అవసరం లేదు, అందుకని నేను ఎప్పటికీ బయట పెట్టుకోను. జనాలు యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదా. అది అది కూడా నాకు ఆ సెన్సెస్ నాకు ట్రిగ్గర్ అవ్వవు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, నా ఆనందం నాకు సంబంధించిన విషయమే, అది జనాలకు అవసరం లేదన్న పాయింట్లో నేను ఎప్పుడు ఫస్ట్ డైరెక్టర్ ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీతో వచ్చి ఉంటారు. ఇది నేను ఐఎమ్ ట్రైన్ టు షోకేస్ దిస్ ఐడియాలజీ టు ద ఆడియన్స్. ఓకే, మీ ఐడియా ఏంటో చెప్పండి, దానికి నేను ఎంత చేయగలుగుతాను, నా పార్ట్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా, మీకు ఫస్ట్ నా మీద కాన్ఫిడెన్స్ ఉందా, రెండో పాయింట్ నాకు మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ ప్రెజర్స్ మీకు ఉంటాయి, ఇలాగే చూపించాలి ఆడియన్స్కి అని ఒక అటెంప్ట్. అవును. సో ఆ ప్రెజర్స్ మీలో ఉండి మీరు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్లోకి మీరు బౌండ్ అయిపోయి ఏమైనా సబ్జెక్ట్తో వచ్చిండుంటే ఆ రిక్వైర్మెంట్ ముందు నాకు చెప్పేయండి, దానివల్ల ఏమవుతుంది, నేను ఇవ్వగలనా లేదా అని మీకు మీలో నేను వెళ్ళడానికి ట్రై చేస్తా. అదే నాకు ఎక్సైట్మెంట్, మచ్ మోర్ దెన్ మ్యూజిక్. మచ్ మోర్ దెన్ మ్యూజిక్ మీలా నేను ఆలోచించడానికి ట్రై చేస్తాను. ట్రై చేసే ప్రాసెస్లో ఎక్సైట్మెంట్ ఉంది, ఆ ప్రాసెస్లో ఆర్గానిక్గా అప్పటికప్పుడు వచ్చే ఏమైనా ఐడియా ఉంటే, త్రూ అయిన ఐడియా మన మైండ్లో ఉండి ఆలోచనలో వచ్చే ఐడియా ట్రిగ్గర్ అయితే అది మీకు నచ్చిందా, నచ్చడం అంటే ఏంటి, మీరు అనుకున్న సబ్జెక్ట్కి హౌ యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ మై కంపోజిషన్ అని మీకు క్లారిటీ ఉందా అని నమ్ముతా. ఇది నమ్మకం ప్రాసెస్ కాబట్టి కొలాబరేషన్ అనేది నా దృష్టిలో నమ్మకం కదా, అంతే. మ్యూచువల్ ట్రస్ట్. సో ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనే ఎంటిటీ, నా ఇండివిజువల్ ఎంటిటీగా ఒక సాంగ్ ఎక్కాలి జనాలకి అంటే ఒక అటెంప్ట్ లో ఆలోచించవచ్చు. స్టోరీ బాగా ఇన్ఫ్యూజ్ చేయాలి, స్టోరీని లేపాలి, ఒక ఎలిమెంట్, అది మ్యూజికాలిటీ ఎలిమెంట్, సాంగ్ అవ్వచ్చు, స్కోర్ అవ్వచ్చు. అంటే మీరు నాకు రిక్వైర్మెంట్ చెప్పండి, దాన్ని బట్టే వెళ్ళి
ఓకే, ఇప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు అలా ఆలోచించేవాడిని, ఆడియన్స్కి ఎక్కట్లేదు ఇది అన్న పాయింట్ ట్రిగ్గర్ అయ్యేది, మేబీ కొన్ని సబ్కాన్షియస్గా. మేబీ RX100తో ట్రిగ్గర్ అయింది ఫస్టే, బాగా పాజిటివ్ ఆరాతో నాకు హిట్ అయినా కూడా కొన్ని కపుల్ ఆఫ్ సాంగ్స్ బాగా ఉన్నా కూడా ఆడియన్స్కి ఎక్కకపోవచ్చు అనే ఇనీషియల్ స్టార్ట్ లాంచ్, అప్పుడు సాంగ్ ముందే లాంచ్ అవుతుంది కాబట్టి సినిమా కన్నా ముందు. ఓకే, మేబీ నాకు తెలిసి ఇప్పుడు ₹1 పెట్టారు ప్రొడ్యూసర్ రూపాయి పెట్టినప్పుడు ₹2 వస్తేనే అతనికి ఒక సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అనే దానిలో అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కాబట్టి. వన్ ఆఫ్ ది కాదు, దట్ ఈస్ ఓన్లీ ది మెయిన్ స్కోర్. అంతే అంతే. సో ఆ ఎలిమెంట్ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఓకే ప్రొడ్యూసర్ కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళి లేకపోతే ఓటీటీలో ఇందులో చూస్తున్నారు కంటెంట్. ఆడియన్స్ ఒక 2 minutes ఒక సాంగ్ మీద స్పెండ్ చేశారంటేనే వాళ్ళ జీవితంలో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిపోయింది. ఓకే, సో మ్యూజిక్ అనేది స్పెండ్ చేయడం వల్ల అది ప్రీ రిలీజ్ అప్పుడు బస్ క్రియేట్ చేయగలిగే ఎలిమెంట్ మ్యూజిక్ కాబట్టి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. సో హుక్ ఎలిమెంట్ ఇలా సబ్ కాన్షియస్లీ చాలా నాలో నేను ఆలోచించుకొని నా వరకు నేను ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, సినిమాకి కూడా హెల్ప్ అవ్వాలి నా పాట అన్న డ్రైవ్లో కన్వర్ట్ అయ్యాయి. యాక్చువల్లీ RX100 ముందు నేను చేసిన కలర్ అంతా కంప్లీట్లీ అవే ఫ్రమ్ ఇంతవరకు నేను చేసిన ఏ సాంగ్స్ ఏదైతే చేశానో వీటికి నేను అంతకుముందు చేసిన క్యాజువల్గా చేసిన కంపోజిషన్కి అసలు సంబంధం లేదు. ఓకే, సో కంప్లీట్లీ రెండింటికి సంబంధం లేదు. ఎందుకంటే నా దృష్టిలో నేను నమ్మేది ఏంటంటే, నేను చేసిన ఐడియా ఎక్కువ మంది ఆడియన్స్కి నచ్చితే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నాకు సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ స్టేట్ క్రియేట్ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది, ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తే ఆడియన్స్కి ఏం కావాలో తొందరగా నా విజ్డమ్ నేను తొందరగా అమ్ముకుని తొందరగా నేను సక్సెస్ఫుల్ అవ్వచ్చేమో. కానీ నేను ఆలోచించిన ట్రిగ్గర్ పాయింట్ ఏదైతే ఒక పాయింట్ ఉంటుందో ట్రిగ్గర్ పాయింట్, అప్పుడు నేను ఎలా ఆలోచించుండేవాడిని మర్చిపోయి ఉంటా. ఆ ఆలోచించిన ప్రాసెస్లో అది జనాలకి ఎక్కుతుందా లేదా పక్కన పెడితే ముందు నాకు సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ ఉండేది. మేబీ అది కోల్పోయి ఉండొచ్చు. దాని ట్రిగ్గర్ పాయింట్ మళ్ళీ నేను రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని వెనక్కి వచ్చే లోపల ఆడియన్స్ కానీ ఒక ఆరా, ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ అవుతున్నామో లేకపోతే ఫెయిల్ అవుతున్నామో అన్న ఒక ఆరా ఉంటే అది డెఫినెట్లీ మన ఇన్నర్ సెన్సెస్ని డిస్టర్బ్ చేసేసి ఉంటుంది. సో మన యాక్చువల్ హ్యాపీనెస్ మర్చిపోయి ఉంటాం. సో అది నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ఆలోచిస్తాను. సో అందుకే ఎప్పుడు ఆ మల్టిపుల్ పర్సనాలిటీ అంటే ఇటు పక్క ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం, అంటే మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే లివింగ్ సెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఒక అటెంప్ట్ పెట్టుకుంటే సబ్ కాన్షియస్గా ఇంకొక అటెంప్ట్ ఎప్పుడు గ్రో చేసుకుంటూ ఉంటా. మేబీ అది నాకు మచ్ హైయర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా అసలు నేను ఎంతమందో మ్యూజిక్ డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయిన మనిషిని నేను కెరీర్లో. I had a very strong bonds and association with the playback world. మీ ఆలోచన విధానమే కానివ్వండి, లేకపోతే మీ అప్రోచ్, మీ మెంటల్ రాదర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ మ్యూజిక్ ఆర్ ఆర్ట్ ఆర్ వాట్ ఎవర్ చాలా కొత్తగా ఉన్నాయండి. ఏమో మీరు ఏదైనా కొత్తది ఏదైనా మీ ద్వారా ఆవిష్కారం అవుతుందేమో, లేదా మీ ద్వారా కొత్తది ఏదైనా ఈ ప్రపంచానికి ఏదైనా అందుతుందేమో అని ఒక నమ్మకం, ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది నాలో మీ టాక్ అంతా విన్న తర్వాత. బట్ ఆడియన్స్ కూడా ఇది కొత్తగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం. రెగ్యులర్గా మాట్లాడేది ఏముంది, సినిమా తర్వాత ఆ సినిమా, ఆ సినిమా తర్వాత ఆ సినిమా, డిమాండు కమాండు డబ్బులు అంతా. మీరు దానిలో ఎక్కడ మీరు మాట్లాడిన దానిలో అవి ఏమీ లేవు. బట్ ఇంత ఎంగేజ్లో మీరంత philosophical bent of mind towards music and towards art form. I really wish you all the very best అండి. మీకు ఇలాగా కేర్ యాంప్ లాగా పెద్ద పెద్ద సినిమాలు, మంచి సినిమాలు చేయాలి మీరు రాబోయే రోజుల్లో. అండ్ మీకు మంచి మనోధర్మీకరణ ఉన్నది మీ దానిలో. అవి కొంచెం అక్కడక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి మీ పాటల్లో, నేను అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా కూడా మీకు నేను శుభాకాంక్షలు. కొత్తగా లేటెస్ట్గా మంచి హిట్ కొట్టారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ జర్నీ పర్మనెంట్ కావాలి. అండ్ మీరు అన్నట్టుగా మీరు రోజు రోజుకి వల్నరబుల్ అయిపోవాలి. రోజు ఎంత మీరు వల్నరబుల్ అయితే మీరు అంత సక్సెస్ అవుతారు టెక్నీషియన్ గా. కాబట్టి బాగా వల్నరబుల్ అయ్యి మీరు బలహీనపడి బాగా బలవంతులు కావాలని కోరుతూ, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మన చేతన్ భరద్వాజ్ గారి తాలూకా ప్రయాణం, అండర్స్టాండింగ్ టువర్డ్స్ మ్యూజిక్. ఇదంతా డిఫరెంట్ సైకాలజీ అండ్ డిఫరెంట్ ఫిలాసఫీ. మీరు కూడా ఎక్కడ వినుండరు ఎప్పుడును. ఇది వేరే స్కూల్ ఆఫ్ థాట్. యాక్చువల్గా అతను పెద్ద సంగీతం నేర్చుకోకపోయినా సంగీతం పట్ల తనదైన ఒక జిజ్ఞాస నుండి
ఒక స్కూలింగ్ అనండి, లేకపోతే ఒక అండర్స్టాండింగ్, ఒక ఫిలాసఫీని డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఏమో తన దగ్గర నుంచి రేపటి రోజున ఎటువంటి మంచి ఆయన చెప్పినట్టుగా ఆ స్నిప్పెట్స్ ఎలాంటివి బయటకు వస్తాయో తెలియదు కాబట్టి లెట్ us wish him all the very best for his career development and upliftment. Thank you very much watching. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.